6:16. రోమీయులకు రాసిన పత్రిక 6:16 So you వచనం. know that when you offer yourselves to someone as obedient slaves, you are slaves of the one you obey, whether you are slaves to sin, which leads to death, or to obedience, which leads to righteousness. If somebody can read it in Telugu. ఎవరైనా ఒకటి చదివి సాయం చేయండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులవుదురని మీరు ఎరుగరా? So this again, Jesus, when he was speaking to disciples, he says, he's telling the Pharisees, you are like your father, the devil. You do what he does. He is a murderer and a liar right from the beginning. So whatever the devil speaks, Jesus says that he is a liar and he is speaking his own language. చూడండి మరి ప్రభు మరి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మరి మీరు పాపం చేస్తున్నప్పుడు మరి మీరు ఎలా చేస్తున్నారంటే ఇది కేవలం సాతానుడు యొక్క పని. సాతానుడు మరి ఆ యొక్క అబద్ధాలు చెప్పేవాడు. కేవలము సాతానుడు మరి తన యొక్క భాషను ఉపయోగిస్తూ మిమ్మల్ని పాపంలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు అని చెప్తూ ఉంటున్నాడండి. So we know by the law of Genesis, which I have been constantly telling you, that we can give only what we have, or we can create what is within us only. So Adam was a slave, became a slave of the devil. So we all are also slaves of the devil when we are born. చూడండి ఏదైనప్పటికీ కూడా మనకు ఉన్నదే మనం ఇస్తామండి. మనం ఏదైతే కలిగి ఉన్నామో అదే మనం ఇతరులకు ఇవ్వగలుగుతాం. అయితే ఇక్కడ ఆది కాండంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి విషయాలు చూసినట్లయితే ఆదాము మరి అక్కడ సాతానుకు బానిస అయిపోయాడండి. అదే రీతిగా తన ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా వంశావళి మరి అదే రీతిగా బానిసత్వంలోనే మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. God is not there in this to make you like that. God didn't make you like that. Adam had his own free will and chose it. చూడండి ఈ విషయాలన్నింటిలో చూసినట్లయితే ఎక్కడ కూడా దేవుని యొక్క ప్రణాళిక అక్కడ లేదండి. దేవుని యొక్క హస్తం లేదండి. కేవలము ఆదామే తన యొక్క సొంత చిత్తాన్ని బట్టి తన సొంతగా ఆలోచన బట్టి ఈ రీతిగా పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. So in Romans 8:7, we learned in the last meeting that because the carnal mind has an enmity, not God has enmity with us, our mind, our carnal mind has enmity with God. We cannot take anything from God and we cannot do anything that is pleasing from God. చూడండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో పోయిన వార్త మనం చూసాం కదండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదండి. అది ఏంటి? దేవుడికి విరోధం అంటే మన మనస్సు దేవునికి విరోధంగా ఉంటుందండి. Okay, so when Adam fell, what are the things that actually changed? 3 things changed. ఎప్పుడైతే ఆదాం పడిపోయాడో ఏ విషయాలు అక్కడ మార్పు చెందాయి? అక్కడ 3 విషయాలు మార్పు చెందినట్టుగా మనం చూస్తామండి. Okay, so when God appears, if you see Genesis 3, God comes and says, Adam, where are you? ఆది కాండంలో మరి ఆదామును చూసినట్లయితే ఎప్పుడైతే అక్కడ పడిపోయాడో ఆ సమయంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదాము నీవెక్కడున్నావు అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. So in verse 10, Adam says, I heard you. I was afraid because I was naked, so I hid. చూడండి 10వ వచనంలో ఆదాము ఏం సమాధానం ఇస్తున్నాడంటే మరి నేను భయపడ్డాను కాబట్టి మరి దిగంబరిగా ఉన్నాను కాబట్టి మరి నేను భయపడ్డాను అని సెలవిస్తుంటున్నాడు. Okay, so God is very upset. Who told you you're naked? దేవుడు చాలా మరి బాధపడి వెంటనే ఎవరు చెప్పారు నువ్వు దిగంబరిగా ఉన్నావని, ఎవరు చెప్పారు నీకు అని ప్రశ్నిస్తున్నాడు. Okay, so that it already his mind is become carnal because his spirit immediately died. చూడండి ఆ సమయంలో పండుతున్న వెంటనే కూడా మరి వెంటనే తన యొక్క ఆత్మ మరణించింది కాబట్టి తను శరీరానుసారంగా మారిపోయాడు. So when he ate from the tree of knowledge of good and evil,
he actually now is not depending on God's spirit. He is depending only what information he can get with his five senses. That is smell, eyes, other five senses. చూడండి, ఎప్పుడైతే ఆదాము ఆ యొక్క మరి మంచి చెడులను ఇచ్చేటటువంటి వృక్ష ఫలములో నుండి ఎప్పుడైతే ఆ యొక్క పండును తిన్నాడో ఆ సమయంలోనే ఆ యొక్క ఆత్మ చనిపోయిందండి. ఆ సమయంలోనే చనిపోయింది. ఇక తను కేవలము శరీర సంబంధంగా అనగా కేవలము ఆయన తన మనసుతో ఇక తన చిత్తానుసారంగా పని చేస్తున్నాడు. అంటే ఆలోచిస్తూ ఉంటున్నాడు అని మనం గుర్తించాలండి. కేవలం అంటే భావోద్రేకాలు పంచేంద్రియాలతోటే ఆయన ముందుకు నడుస్తున్నట్టుగా మనం గమనించొచ్చండి. పంచేంద్రియాలంటే చూడడము, వాసన చూడడము ఇలా మొదలైనవి. Okay, so he has first thing that is shame. మొట్టమొదటిది చూసినట్లయితే అక్కడ సిగ్గు వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నామండి. Okay, the second thing, if you read in verse 12, he says, the woman you put me with, she gave me the fruit and I ate. రెండో విషయాన్ని చూసినట్లయితే 12వ వచనంలో చూస్తామండి. మరి నీవిచ్చినటువంటి ఈ స్త్రీ ద్వారానే నేను పండు తిన్నాను అని ఆదాము చెప్తున్నాడు. So we are always blaming others. ఇక్కడ మనం చూసినట్లే మనకి ఏమర్థమవుతుందండి, ఎప్పుడు కూడా మనం ఇతరుల పైన పొరపాట్లు వేస్తూ ఉంటాం, ఇతరుల పైనే. So why are we doing that? Why we are always blaming others? That again is because of shame. చూడండి, ఎందుకు మనం ఇతరుల పైన నెపములు వేస్తూ ఉంటున్నాం, ఇతరులను నిందిస్తున్నాము అని అంటే అది కూడా ఈ సిగ్గు వల్లనే. ఇదే కారణం అండి. Yeah. So and the third thing that we learned is fear. Okay. మూడోది, Adam was not afraid. He was talking with God. He didn't know God was God because he was like him. So he's thinking, "Ah, this is my father." The minute he ate that knowledge fruit, fear. చూడండి, మూడోదిగా చూసినట్లయితే భయం అండి. ఇంతకుముందు ఆదాముకు భయమే లేదండి. కానీ ఎప్పుడైతే ఈ భయం కూడా ఎలా వచ్చిందండి, ఇది కూడా మరి ఎప్పుడైతే ఆ యొక్క పండును తిన్నాడో వెంటనే తనకున్నటువంటి ఆ యొక్క శరీరానుసారమైన మనసు రావడం ద్వారా, ఆత్మ చనిపోవడం ద్వారా ఇక తనలో భయం అనేది పుట్టిందండి. Okay, so today we are going to answer 3 questions. ఈ రోజు మనం 3 ప్రశ్నలకు జవాబు నేర్చుకోబోతున్నాం. What is the first step in accessing your spiritual mind? మొట్టమొదటిగా మరి మన యొక్క ఆత్మీయ మనస్సును, ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉండడానికి మరి కారణాలు చూద్దామండి. మొట్టమొదటిది, What is the difference between mind and your brain that is inside your skull? మరి రెండోదిగా మనకున్నటువంటి మనస్సు అదే రీతిగా మరి యొక్క మెదడు, ఈ రెండింటికి ఉన్నటువంటి ఆ యొక్క విభేదాన్ని కూడా, భేదం ఏంటో మనం చూద్దాం. Okay, so when you are walking in the spirit, it means that your mind is going to be totally immersed in the word of God, and that alone will control your body. చూడండి, ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటామో అప్పుడు మన మనసు అంతా కూడా ఆత్మానుసారంగానే వెళ్తూ ఉంటుందండి. ఇది ఒక్క విషయమే మన యొక్క టోటల్ మన యొక్క సంపూర్ణ మన శరీరాన్ని మరి స్వాధీనంలో ఉంచుతుందండి. Your 5 senses are not going to give you that kind of information which you are going to accept and believe. ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాలు ఎన్నడూ కూడా మరి మనని ముందుకు నడిపించలేవండి. ఏదైతే మనం నమ్ముతున్నామో దానిలో మనం ముందుకు కొనసాగలేమండి జ్ఞానేంద్రియాల వల్ల. You may say, sister, but I can see. That is true. కానీ మీరు చెప్పొచ్చండి, మరి సహోదరి, మరి ఇది సత్యమైంది, నేను చూస్తున్నాను కదా, నాకు కనబడుతుంది కదా అని మనం అనవచ్చు. But that is just information from your carnal senses, not the word of God. కానీ ఇది మాత్రము దేవుని యొక్క వాక్యం నుండి కాదు గాని ఇది కేవలము మన శరీరానుసారంగా మరి లోకానుసారంగా మనం దాని నుండి మనం పొందుకుంటున్నా, మనకి ఏది కనబడుతుందో దాన్ని చూడగలుగుతున్నాం. Okay, so it is very important because we are seeing today there is no difference between a Christian and a non-Christian who has good moral values. చూడండి, ఈ దినాల్లో మనం చూస్తున్నామండి, మరి మామూలు క్రైస్తవులలో కానీ, మరి సామాన్య క్రైస్తవులు కానీ, నిజ క్రైస్తవులలో కానీ ఎక్కువగా దేవుని నిబంధనలు పాటించే వారి విషయంలో కూడా మరి ఎలాంటి భేదములు, తేడా చూడలేకపోతున్నామండి. Yeah, but we are not to be troubled. That is what Jesus says in John 14:1. Let not
not your hearts be troubled. Brother Alex is giving you that this whole chapter. Believe in God, believe in me. That is what he said. God is saying, like, don't be troubled. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు కలవర పడకండి. ఇదిగో మరి యోహాను సువార్త 14:1 చూసినట్లయితే, మీ హృదయములను కలవర పడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, తండ్రి యందు నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారండి. మరి అలెక్స్ సార్ గారు మనకు ఆ 14వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు దాని నుండి మనకు టీచింగ్ ఇస్తూ ఉంటున్నారు కదా. Yeah. So in Mark 16 and Matthew 28, Matthew 28, he says, all authority is given to me. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినట్లయితే సమస్తము పైన అధికారం మీకు ఇస్తున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. In Mark 16, he says that anybody who believes, he tells you, you can take serpent in your hands, you can drink poison, nothing will happen to you. You put hands on the sick and the sick will be healed. చూడండి, మార్క్స్ సువార్త 16వ అధ్యాయంలో 16 నుండి మనం చూసినట్లయితే, మరి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగునండి. మీరు ఏది తాగినను మీకు ఏమి హాని కలగదు, దయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు అని రాయబడింది. So it is going to be easy because you must remember, if God tells you to do something, you can do it. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. దేవుడు ఒక విషయాన్ని మీరు చెయ్యగలుగుతారు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నీవు ఆ విషయాన్ని చెయ్యగలుగుతావు. Okay, you can do it and it is not difficult. చూడండి, నీవు ఖచ్చితంగా ఆ విషయాన్ని చేయగలుగుతావు. ఆ తర్వాత అది నీకు అది కష్టంగా కూడా ఉండదండి. Okay, he will never tell you something which you cannot do and which he has not done. చూడండి, ఎప్పుడు కూడా నీవు చెయ్యలేని పనిని నీకు దేవుడు అప్పగించడండి. అది కూడా దేవుడు చేసి ముగించనిది ఏది కూడా నీకు అప్పగించడు. But there is a little small problem. Okay, so we all know that the word of God is the most powerful thing in the world. I think you all believe. చూడండి, మరి ఈ యొక్క ప్రపంచంలో కల్లా దేవుని యొక్క వాక్యమే చాలా శక్తి కలిగిందండి. మరి నేను నమ్ముతున్నాను, మీరందరూ కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారని. దేవుని యొక్క వాక్యమే దేవుడే శక్తి కలిగినటువంటి వాడు. But Jesus himself in Mark 7:13 says this, you even make the word of God zero, you nullify it with your traditions which you have made and so many other things that you do. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 13వ వచనము చదివి సాయం చేయండి. 7:13. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. చాలు. Yeah, so with our carnal mind, we make many things, many procedures. You have to go to this church, you have to attend church on Sunday, put white dress, cover your head, don't put gold, do this, do that, all traditions. You have to give this much to the church, you have to give this much to this one, give that, all that we do, and we make the word of God of no use. చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతిదీ కూడా ఈ పారంపర్యాలను మనమే కలిగించుకుంటూ ఉంటున్నామండి. మరి ఇలాగే మంత్రానికి వెళ్ళాలి, తెల్ల బట్టలే వేసుకోవాలి, మరి ఆభరణాలు పెట్టుకోకూడదు, లేకపోతే ఇలా కానుకలు ఇంత ఇవ్వాలి, అన్ని విషయాల్లో కూడా ఇవన్నీ కూడా నియమం చేస్తూ ఇవన్నీ పెట్టుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నిరర్ధకం చేస్తూ ఉంటున్నామండి. So you must remember, I am not telling you like don't listen to sermons or don't say when I'm giving you a sermon, but if you are not going to listen to the word of God with the power of the Holy Spirit, then there is going to be a problem because you're going to look at the preacher and say, oh, what a powerful sermon, whatever he says is right. చూడండి, మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఒకవేళ మనం ప్రతిరోజు కూడా మనము వినకపోతే, చదవకపోతే, వాటిని అర్థం చేసుకోకపోతే మనం ఎలాంటి స్థితిలోకి వస్తామంటే, ఇక ఎవరు ఎలాంటి మరి బోధకుడు వాక్యాన్ని బోధించినప్పుడు ఇది చాలా శక్తివంతమైనటువంటి వాక్యము, ఇదే నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం అని ప్రతి వారి విషయంలో కూడా మనం అలాగే భ్రమపడవలసి వస్తుందండి. Okay, so what does even
in Paul's time. See, Paul was just after Jesus, died. But Paul, what he says in First Timothy 1:4-7, what does he say? He says, don't, be very careful. Don't listen to all old stories. Okay, they are all not correct. He says that, it is coming from wrong sources. చూడండి మొదటి తిమోతి 4:7 చూసినట్లయితే 4 చూసినట్లయితే 4:7. First Timothy, first chapter 4-7. ఓకే, మొదటి అధ్యాయము 4 నుండి 7 వరకు మనం చూడొచ్చండి. నేను సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించుచున్నాను అని పౌలు గారు ఇక్కడ తిమోతితో సెలవిస్తూ ఉంటున్నారండి. So even in that time he's saying like be careful. So now it is even more. చూడండి, ఆ సమయంలోనే మరి చాలా జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు సెలవిస్తున్నారు. అంటే ఈ సమయంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? Okay, so what does Peter say in First Peter 1:13? What does he say? మొదటి పేతురు మొదటి అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే he says that your mind, you have to tighten the belt of your mind. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మొదటి పేతురు మొదటి అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఆ తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మీ నడుము కట్టుకొనుడి, మనస్సును నడుము కట్టుకుని సెలవిస్తుందండి. Yeah, so he says when you do that, then you can keep yourself under control, and then you can see the grace which God has given you and Jesus Christ has revealed. చూడండి, ఎప్పుడైతే మనం ఈ మనసుని నడుమును కట్టుకుంటామో అప్పుడు నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారమై ఉంటామండి. అంతేకాకుండా కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటాం. Okay, so when he says it is your mind, you must remember every battle that you are going to fight is between the ears. చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోవాలండి, మనము పోరాడే ప్రతి యుద్ధము కూడా మరి ఈ యొక్క మనసు ఈ మధ్యలోనే మనం పోరాడుతూ ఉంటామండి. Okay, so your mind or your thoughts, that is not just simply, it is a battlefield. చూడండి, మనకున్నటువంటి మనసు ఆలోచన అనేది ఇది కేవలం సాధారణమైనది కాదండి. ఇది ఒక పెద్ద యుద్ధము, యుద్ధ రంగం అండి. Okay, if you win the battle here, all your battles are won. చూడండి, ఎప్పుడైతే మనము ఇక్కడ మన మనసులో మనం యుద్ధాన్ని జయించగలుగుతామో, ఆలోచన జయించగలుగుతామో, సమస్తము కూడా మనం జయించగలిగినట్టేనండి. So it all begins with one thought. ఇవన్నీ కూడా కేవలం ఒకే ఒక ఆలోచన ద్వారా ప్రారంభమవుతాయండి. Okay, Adam, he thought, oh, this is nice, I can eat. My wife gave me, I can listen, I will eat. One thought. చూడండి, ఆదాము విషయంలో చూసినట్లయితే ఒకే ఒక ఆలోచన అండి. ఓ, ఇది చాలా బాగుంది, నా భార్య ఇచ్చింది కాబట్టి నేను తింటాను అని ఒకే ఒక ఆలోచన అండి. Okay, that one thought destroyed all of us. చూడండి, ఒక్క ఆదాముకు వచ్చిన ఒక్క ఆలోచన అందరినీ కూడా మరి నాశనం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. So we cannot blame Adam. If we were there, we would have eaten the full tree. మనం ఆదాము గారిని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒకవేళ ఆ స్థానంలో మనం ఉంటే మనం చెట్టుకున్న ఫలాలని తినేసేవాళ్ళం. Okay, so what actually, if it begins with a thought, what are the other things that come after the thought? I want to tell you. మరి ఈ యొక్క ఆలోచన తర్వాత మనం ఏ విషయాలను మనం చూడాలో మరి నేను మీకు చెప్తానండి. Okay, so the carnal thought we can think as poison or toxic thoughts. మరి ఈ యొక్క శరీరానుసారమైనటువంటి ఈ యొక్క మనసు విషయం చూసినట్లయితే, ఆలోచన విషయం చూసినట్లయితే అవి చాలా విషపూరితమైనవండి. Okay, so first always here, toxic thoughts, then comes toxic emotions, your feelings, toxic emotions. Like if I hear fear, right? Adam had fear. Okay, I am naked.
So next is emotion, fear. చూడండి, మొట్టమొదటగా మనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన, భయంకరమైన ఆలోచన వస్తాయండి వ్యతిరేకంగా. వెంటనే దానితో పాటు మన భావోద్రేకాలు కూడా అలాగే భయముతో మనం మారిపోతామండి. Okay, so first thought, then your feeling. Third one is toxic words. The woman మొట్ that you gave me, see, not only he blamed God as well. చూడండి, మొట్టమొదటిగా ఆ యొక్క భావోద్రేకాల ఫీలింగ్స్ మారిపోతున్నాయండి, ఆలోచన. అంతే కాకుండా వెంటనే మరి అతను నిందిస్తున్నాడండి. నీవు ఇచ్చినటువంటి ఈ స్త్రీ అంటే ఇక దేవుని కూడా అతను నిందిస్తున్నట్టుగానే మనం చూడవచ్చండి. Then comes toxic choices, what we are choosing, like, immediately, I'll take fig leaves and I will cover up. అంతేకాకుండా మరి వెంటనే ఆ తక్షణమే ఇక్కడ ఆలోచన అంటే చూస్ చేసుకునే విధానం మనం చూస్తామండి. వెంటనే తను ఏమి ఎంపిక చేసుకున్నాడు, ఇదిగో నేను ఈ యొక్క ఆకులతో, ఈ యొక్క కచ్చడపు ఆకులతో నేను కవర్ చేసుకుంటానని తను వెంటనే అది చూస్ చేసుకున్నాడండి. Okay, like it is there today in today's world. How I will explain? Some people, oh, I don't have money. Okay, so I will do this. It is okay. Everybody does. I will also take in my office. Everybody takes bribe. Okay, that is the choice you make. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి ఒకవేళ డబ్బులు లేవనుకోనండి, మరి ఆఫీస్‌లో అందరూ కూడా ఇలాగే తీసుకుంటున్నారు కదా! మరి అన్యాయంగా కాకపోతే ఇంకొక రీతిగా నేను కూడా అలాగే తీసుకుంటాను. ఏమవుతుంది, అందరూ చేస్తున్నారు అన్న మనసు వెంటనే కలిగి ఉండడం. But remember, when you are doing that, again, you are sowing toxic seeds. Remember law of Genesis. మరి ఒకవేళ అలా చేస్తున్నట్లయితే మనము విషపూరితమైనటువంటి విత్తనాలను మనం విత్తుతున్నాం. ఆదికాండంలో మరలా ఆదికాండంలో మనం చూడగలుగుతాం కదండీ! Okay, so then it goes on one thing after another. ఈ రీతిగా ఒకదాని వెంట అలాగే ఒక పొరపాటు తర్వాత ఇంకో పొరపాటు అలా చేస్తూనే వస్తుంటామండి. Till it totally affects our health. ఇది ఇలా చేయడం ద్వారా ఇది పూర్తిగా మన శరీరాన్ని దెబ్బతీస్తుంది, బలహీనపడిపోతాము. Okay, so it all begins with one thought. ఇదంతా కూడా కేవలం ఒకే ఒక ఆలోచన ద్వారా ప్రారంభమవుతాయండి. Okay, so if you change your thoughts, you can change your life. ఒకవేళ మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవిత విధానం మార్చబడుతుంది. So it is nothing. The changing thoughts means we take our focus from our physical senses and put it on the word of God. చూడండి, మరి మన యొక్క విధానం, మన జీవిత విధానాన్ని మార్చుకోవాలంటే ఒకే ఒక విషయం మనం చేయవలసిందండి. మన యొక్క ఫోకస్ ఈ శరీరానుసారమైన వాటిపైన ఉండకుండా కేవలం దేవుని వాక్యం పైన మన యొక్క దృష్టిని నిలపాలి. So we will take the scripture what Paul says, 2 Corinthians chapter 10, 3 onwards. మరి ఈ సమయంలో 2 కొరింథీ 10వ అధ్యాయము, అందరూ కూడా వాక్యం తీయండి. 2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం నుండి పౌలు గారు ఏం చెప్తున్నారో మనం ఈ సమయంలో చూద్దాం. So 2 Corinthians chapter 10 verse 3 says, for though we walk in the flesh, we have this body, right? చూడండి, 3వ వచనంలో ఏం చెప్తుందండి, మేము శరీరానుసారముగా నడుచుకొనుచున్నాను అనగా మనకు ఈ శరీరానుసారమైనటువంటి ఈ యొక్క శరీరం మనకుందండి. Yeah? So he says we are walking, we have this flesh body, but we don't walk according to the flesh. చూడండి, మనకైతే ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఉంటుంది, కానీ మేము ఈ శరీర ప్రకారము యుద్ధము చెయ్యము అనగా దాన్ని అనుసరించము అని సెలవిస్తున్నారు. Because we are ambassadors of the kingdom of God. We are here just as ambassadors. We are in this world but not of this world. ఎందుకంటే మేము దేవునికి రాయబారులమై ఉంటున్నాం. మేము ఈ లోకానికి చెందినటువంటి వారము కాము అని సెలవిస్తున్నాడండి. Okay, so then in verse 4 he says, our weapons of warfare are not carnal but mighty in God to pull down strongholds. 4వ వచనం చూసినట్లయితే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. Okay, so in the 5th verse it says, casting down arguments and every high thing that exalts itself against the knowledge of God. See,
They now, as man, we have knowledge of the tree of good and evil. But now we have to bring all those thoughts. We have to put it down to the knowledge of God, not to that knowledge. చూడండి 5వ వచనంలో చూసినట్లయితే మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి అని సెలవిస్తున్నాడు. అంటే ఆదాము ఎక్కడ విషయంలో చూసినట్లయితే తను ఒక ఆలోచన కలిగి ఆ పండును తిన్నాడు కదండి. అయితే అలాంటి జ్ఞానం కాకుండా ఇప్పుడు మన జ్ఞానం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క జ్ఞానమును దేవుని జ్ఞానంకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచన కూడా చెరపట్టగలగాలి. మనకు దేవుని జ్ఞానం ఉండాలి కానీ ఆ యొక్క ఆదాము విషయంలో ద్రోహపడిన ఆ ఆలోచనలు ఆ జ్ఞానం మనకు ఉండకూడదు. So, what is the knowledge of God when you compare with the knowledge of your carnal self? That I just want to tell you. మరి ఈ సమయంలో చూసినట్టయితే దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం ఏంటి, లేకపోతే మనము కలిగి ఉన్నటువంటి ఈ శరీరానుసారమైనటువంటి జ్ఞానం ఏంటో మరి ఈ సమయంలో తెలియజేయాలనుకుంటున్నాను. That is whatever you have learned from this world, maybe your muscles, your great knowledge you have learned. Is it bad? It is not bad. But how are you using it? చూడండి ఈ లోకానుసారమైనటువంటి శరీరానుసారంగా మనం కొంచెం జ్ఞానం నేర్చుకుని ఉన్నామండి. మరి మన శరీర విషయాల్లో చూసినట్లయితే మరి మన యొక్క మన యొక్క జ్ఞానం విషయంలో చదువు విషయంలో కానీ ఈ లోక జ్ఞానం నేర్చుకున్నాం. కానీ అది మంచిది అయినప్పటికీ కూడా దాన్ని మనం ఉపయోగిస్తున్నాం అనే పైన ఆధారపడి ఉంటుందండి. It is quite confusing because you have the world telling you positive thinking. You change your behavior. చూడండి లోకం కూడా చెప్తుందండి మరి మీరు పాజిటివ్ గా ఆలోచించండి, మరి మీ యొక్క మరి ప్రవర్తనను మీరు మార్చుకోండి అని చెప్తూ ఉంటున్నారు. That is all again in the flesh because that is not with God. With God you are not doing all that. మరి అది కూడా శరీరానుసారమైందండి. ఎందుకనంటే దేవుని కలిగి అది చెయ్యట్లేదు. దేవుని కలిగి ఉండాలని వారు చెప్పట్లేదు. అది కూడా మరి దేవుడు లేకుండా అది కూడా శరీరానుసారంగానే అవుతుందండి. Okay, I have a person who has done Bible college. So when I was speaking to that person, I was telling her about everything about the word. I was telling her, we can't say like that. This is what the word said. This is what the word says. Then she got what she wanted. She said, very nice, sister. I like your positive thinking. ఎప్పుడైతే నాకు ఒక తెలిసిన సహోదరి ఉందండి, ఆ సహోదరికి నేను అన్ని చెప్పాను. ఇది కాదు సహోదరి, ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా చెయ్యాలి, దేవుడి పక్షాన మనం చెయ్యాలి, దేవుని కలిగి ఉండి మనం చెయ్యాలి అన్నప్పుడు ఆమె మాత్రం ఓ చాలా సంతోషం సహోదరి, మరి నీ యొక్క మరి పాజిటివ్ ఆలోచన కొరకు నీకు వందనాలని చప్పట్లు కొట్టిందండి. Okay, so I wasn't teaching her anything about positive thinking, but see, she's still in the world, and believe me, she is suffering. చూడండి ఆమెకు నేను ఎలాంటి ఇక ఆ ప్రతికూల ఆలోచనలు కూడా నేను చెప్పట్లేదు. కానీ ఆమె మాత్రం అలా ఆలోచిస్తుంది. దేవుని గురించి నేను చెప్తున్నాను కానీ ఆమె లోకానుసారంగా ఆలోచించడం బట్టి ఆమె ఇంకా అదే రీతిగా పడిపోయి ఉంటుందండి. Okay, so and you can imagine she has done Bible college. కానీ మనం ఆలోచించవచ్చండి, కానీ ఆమె బైబిల్ కాలేజ్ కూడా చేసింది. But renewal of the mind is not there to the word and knowledge of God. చూడండి ఆయన బైబిల్ కాలేజ్ చేసినప్పటికీ కూడా తన యొక్క మనసు యొక్క నూతన పరచుకోవడం అనేది తన జీవితంలో తను చేసుకోలేకపోయిందండి. దేవుని యొక్క జ్ఞానాన్ని తను పొందుకోలేకపోయింది. You have to only now remember only one thing that I've always told you right from the beginning. You are loved by God. You are His loving child. చూడండి ప్రారంభం నుండి కూడా నేను ఒకే మాట మీకు చెప్తూ వస్తున్నానండి. మీరు ప్రియమైన బిడ్డలు, మీరు దేవుని చేత ప్రేమించబడినటువంటి బిడ్డలండి. So now what is the difference between mind and brain? ఈ యొక్క మరి మనస్సు ఆ తర్వాత మన యొక్క బ్రెయిన్, ఈ యొక్క మెదడు, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటండి? Okay, your brain is hardware. ఇక బ్రెయిన్ మనకు బ్రెయిన్ చూసినట్లయితే మనం హార్డ్వేర్ గా మనం చూడవచ్చండి. What you are thinking, what you have gained through all your life, that is the software. మరి ఏదైతే మనం ఆలోచిస్తున్నామో, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ గా మనం చూడవచ్చండి. Remember, your brain was there. You are born with so many number of brain cells.
మరి మనకు మెదడు ఉందండి. మనకు అనేకమైనటువంటి ఈ యొక్క మెదడుతో కలిగిన ఈ సెల్స్‌తో మనం నిర్మించబడ్డాము. But your programming is done from the day you are born. One program is put into this brain software. మరి మనం పుట్టినప్పటి నుండి కూడా మనకు ఒక ప్రోగ్రామ్ అనేది మన యొక్క మెదడులో పెట్టబడుతుందండి. అదే సాఫ్ట్‌వేర్‌గా మనం గుర్తిస్తాం. That is 100% of the world. ఇది ఒక 100% మరి లోకానుసారం అంటే ఈ ప్రపంచంలో లేదండి. లోకానుసారంగా జరుగుతుండేది. Okay, we have seen so many. I am a counselor. I have seen so many adults. They are still scared of things which they have experienced in childhood. చూడండి మరి నేను ఒక కౌన్సిలర్‌ని ఎంతో మంది నేను యవన బిడ్డలని నేను చూస్తూ ఉంటాను. వారు ఇప్పటికి కూడా మరియు భయపడుతూ ఉంటారు. వేటి విషయం అంటే చిన్నప్పుడు జరిగిన వాటి విషయంలో కూడా ఇప్పటికి కూడా వారు భయపడుతూనే ఉంటారండి. Okay, I know one person who at the age of 35 is still scared of his father, and though he loves his wife very much, his father told him, divorce your wife. చూడండి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. తను 35 సంవత్సరాలు కలిగినటువంటి వాడు. అయితే తను ఈ 35 సంవత్సరాలు కూడా తండ్రి అంటే చాలా భయమండి. అయితే తండ్రి అంటే భయం కాబట్టి తండ్రి ఏం చెప్పాడంటే, "నీ భార్యకు డివోర్స్ ఇవ్వండి. నీ భార్యకు మరి విడాకులు ఇవ్వమని" చెప్పాడు. వెంటనే ఆయన ఆ పని చేస్తూ ఉన్నాడు. Okay, so I told him, wake up, you're not 3.5 years old, you are 35 years old. నేను చెప్పాను, "నీవు 3.5 సంవత్సరాల బాలుడివేం కాదు. నీవు 35 సంవత్సరాలు కలిగిన వాడివి కాబట్టి ఇలా నీవు ఉండకూడదు. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలని" నేను చెప్పాను. I told him, you're afraid of your father, but you can change that. చూడండి నీవు నీ తండ్రి భయము కలిగి ఉన్నావు. కానీ దాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. Okay, so your programming, you can change, and you have not to be afraid of that. Today, if you feel this preacher is wrong, my father is wrong. See, your father is not God. చూడండి నీవు మనకు కలిగినటువంటి ప్రోగ్రామ్ మనం మార్చుకోవచ్చండి ఖచ్చితంగా. మరి ఈ రోజు మరి ఈ యొక్క బోధ చేసేవారు మరి సరైనటువంటి వారు కాదు. అది ఒకవేళ తండ్రి మరి సరైనటువంటి వాడుగా లేకపోతే తండ్రి విషయంలో కూడా ఇలా నా తండ్రి తప్పుగా చేస్తుంటున్నాడు అని మనం చెప్పగలుగుతాం. I'm not saying your father is bad. See, he also is only a human being. చూడండి మరి తండ్రి తప్పుడు వాడు తప్పు చేస్తున్నాడని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక శరీరానుసారమైన మనిషే కదండి. Okay, when you were small, you only knew this physical father. చూడండి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ యొక్క మరి నీకు మరి శరీరానుసారమైనటువంటి ఈ యొక్క తండ్రిని నువ్వు గుర్తిస్తూ ఉంటున్నావు. But now, when you are coming and you're listening, you know you have only one father. Jesus said you have only one father in heaven, and he loves you. చూడండి పెరుగుతున్న కొలది మనకి ఇంకోటి అర్థమవుతుంది. మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే మనకు ఒకే ఒక తండ్రి ఉన్నాడు. మన ప్రభువారు చెప్పారు కదండీ! మనం ఒక తండ్రిని కలిగి ఉన్నాము. ఆయన మన పరలోకపు తండ్రి. Yeah, if your father said you are good for nothing, what are you? You don't know anything. This, that. If he told you that is there when you are a child, that is still in your mind, take and throw, because your father in heaven thinks you are very great because you are his child. చూడండి లోకానుసారంగా మరి ఈ భూమి పైన నీకున్నటువంటి శరీరానుసారమైనటువంటి తండ్రి ఒకవేళ నువ్వు ఎందులో పనికిరావు, నువ్వు వేస్ట్, ఏమి నువ్వు చేయలేవు అని ఇలాంటి మాటలు ఒకవేళ చెప్పి ఉండొచ్చు నీ చిన్న ప్రాయంలో. అయితే నువ్వు పెద్దవాడిపోయిన తర్వాత దేవుని యొక్క పరలోకపు తండ్రిని గురించి తెలుసుకున్నాక మరి నీవు నీ మనసును మార్చుకోగలుగుతావు. నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి వారిని మార్చుకోగలుగుతావు. ఏ రీతిగా అంటే ఇదిగో పరలోకపు తండ్రి ఏమంటున్నాడంటే, నువ్వు నా బిడ్డవు, నువ్వు అన్ని చేయగలుగుతావు, నీకు సాధ్యమే అని చెప్తున్నటువంటి పరలోకపు తండ్రి మాటలు నువ్వు వినగలగాలి. Okay, so the scripture that I gave you, 2 Corinthians 10, we will go through that and we will see how we can change our mind. నేను ఏదైతే మీకు వాక్య భాగాన్ని ఇచ్చానో చూడండి. 2 కొరింథీ 10వ అధ్యాయము మరి ఇక్కడ కొన్ని మాటలు మనం చూడవచ్చండి. ఏ రీతిగా మన యొక్క మైండ్ ని మనం చేంజ్ చేసుకోవాలి. Okay, so now Paul says strongholds. Strongholds is nothing. The beliefs that somebody has put when you're in childhood, no, you're a waste, you're good for nothing. The preacher said you are a sinner. In our time, just that you are a sinner. Yeah, I was a sinner. Now you know. చూడండి ఇవే బలమైనటువంటి కారణాలు, బంధించబడినటువంటి కారణాలు ఏంటంటే, ఇదిగో నువ్వు మరి పాపం చేస్తుంటున్నావు కాబట్టి మరి ఎవరో ఒకరు చెప్పి ఉంటారని నువ్వు పాపంలో ఉన్నావు. మరి కాబట్టి అలాగే మనం ఆలోచిస్తూ అవును నేను పాపంలోనే జీవిస్తున్నానని మనం ఆలోచిస్తూ ఉంటాం.
some preachers will say, don't see movie, don't enjoy. That is all of the devil. మరి కొంతమంది బోధకులు చెప్తారు, ఇదిగో నువ్వు సినిమాలు చూడవద్దు, లేకపోతే ఎలాంటి సంతోషాన్ని నువ్వు అనుభవించకూడదు అని కొంతమంది బోధకులు చెప్తూ ఉంటారండి. But if you see Jesus' life, he is going for this party, he is going to some sinner's house, there he is going for food, he is going for a wedding. యేసుప్రభు వారిని చూసినట్లయితే ఆయన మరి పాపుల ఇంటికి వెళ్ళాడు. మరి అనేకమైనటువంటి ఆ వివాహ సందర్భాల్లో ఆయన వెళ్తూ వస్తున్నాడు. భోజనానికి మరి అతను ప్రతి ఇంటికి కూడా ఆయన వెళ్తూ ఉంటున్నాడండి. So what is the difference? See, when he went for that, they became like him. He didn't become like them. అయితే ఇక్కడ తేడా ఏంటండి? ప్రభు వారు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అక్కడ వారు యేసుప్రభు వలె మారిపోయారు, కానీ మరి యేసుప్రభు వారు వారిలాగా మారిపోలేదండి. Okay, he didn't allow all those things to change him, but when he spoke, all those people got changed. చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభువును మార్చలేకపోయినాయి, కానీ ఆయన మార్చబడలేదు. కానీ ప్రభువు ఎప్పుడైతే యేసుప్రభు వారు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటలు ఆ పక్క వారిని ఆ స్థితిని మార్చగలిగాయండి. Okay, so if you see Zacchaeus, Jesus just went to his house and he said, Jesus, I'm going to give whatever I've taken wrong 4 times, I'm going to give. చూడండి, జక్కయ్య విషయంలో చూసినట్లయితే మరి ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళారో మరి జక్కయ్య ఏమంటున్నాడండి, ఓ యేసయ్య, నా కలిమి ఇప్పటి వరకు నేను చేసిన తప్పని నాకు అర్థమైపోయింది. నేను 4 అంతల వరకు చెల్లిస్తాను, డబ్బు ఎవరెవరి దగ్గర తీసుకున్నాను తిరిగి వారికి చెల్లించేస్తాను అంటున్నాడండి. Jesus didn't tell him anything, but he experienced for the first time the love of anybody, and that to God. చూడండి, ప్రభు అయిన యేసు వారు అక్కడ ఏమి కూడా చెప్పలేదండి, కానీ జక్కయ్యే దేవుని యొక్క ప్రేమను మరి అనుభవించాడండి. అంతవరకు ఎవరు కూడా ఆయన అంతగా ప్రేమగా చూసి ఉండరేమో, కాక ఆ ప్రేమను యేసయ్యలో తను చూడగలిగాడు. తను ఏమి చెప్పకుండానే అక్కడ మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. See, Jesus just went to his house to eat food, okay? He went to enjoy. But guess what? All the strongholds that Zacchaeus had, when he realized that Jesus loved him, didn't go to any, so-called good person's house, but came to his house, his life changed. కేవలం యేసుప్రభు వారు కేవలం అక్కడ ఆ జక్కయ్య ఇంటికి భోజనం చేయడానికే వెళ్ళి ఉండవచ్చు, కానీ అక్కడ జరిగింది గొప్ప విషయం ఏంటంటే జక్కయ్య అనుకున్నాడు, ఇదిగో ఎంతో మంది ఉన్నారు, కానీ అలాంటి మంచి వారింటికి యేసయ్య వెళ్ళలేదు, కానీ ఒక పాపాత్ముడైన నా ఇంటికి యేసయ్య వచ్చాడని ఆయన ఆ యొక్క మనస్తత్వాన్ని బట్టి ప్రభు చేసిన విధానం బట్టి ఎంతో సంతోషించి తన యొక్క మనసును మార్చుకున్నట్టుగా, అంతేకాకుండా తన జీవితమే అక్కడ ఈ విషయాన్ని బట్టి తన జీవితం అక్కడ మారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. So if anybody has told you anything, this is what we tell in counseling. We really tell them, because I do only Christian counseling. I don't do normal counseling. మరి కౌన్సిలింగ్ విషయంలో మనం చూడవచ్చండి. అయితే నేను కేవలము మరి క్రిస్టియన్ కౌన్సిలింగ్ నేను చేస్తాను, కానీ మిగతా రీతులుగా నేను ఎవరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వనండి. So I say, Jesus himself said, don't call anybody your father. You have only one father in heaven. మరి నాకు తెలుసు, నేను చెప్తాను ఏంటంటే ఈ లోకంలో మనకు కేవలము తమ తండ్రి ఒక్కడే మనకు తండ్రి అయి ఉన్నాడండి. ఇంకా ఎవరు కూడా మనకు తండ్రిగా పిలువబడరు. This itself should break any low opinion that you have about yourself. అండి ఇది ఈ యొక్క మాటే నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చివేయాలండి. ఒకవేళ నిన్ను నీవేమన్నా తక్కువగా చూసుకుంటున్నావేమో, నీచపరుచుకుంటున్నావేమో, ఈ మాట దేవుడు మనకు తండ్రి, ఆయన ఒక్కడే తండ్రి ఉన్నాడు అనే ఈ మాట మన జీవితాన్ని మార్చివేయాలండి. You are not rejected, you are accepted by the Most High. చూడండి, నీవు త్రోసివేయబడినటువంటి వాడు కానీ ఆ వ్యక్తిని కానీ కాదండి. నీవు ఆ యొక్క ఉన్నతమైన పరలోకపు యొక్క తండ్రి ద్వారా నీవు అంగీకరించబడినటువంటి వ్యక్తివి. So though you have, okay, you are born of somebody, Jesus says don't call. See, this is one big misconception. Many people say, oh, look at those Catholics, oh, they call the priest father. That is wrong, because Jesus said don't call anybody father. చూడండి, ఇంకో విధానంగా కూడా మనం చూడవచ్చండి. చాలా మంది వారు చూడండి, వారి యొక్క ప్రీస్ట్ ని లేకపోతే మరి ఫాదర్ అని పిలుస్తూ ఉంటున్నారు. యేసుప్రభు గారు చెప్పారు కదా, ఎవరిని కూడా తండ్రి అని పిలవకూడదని. But that is not what Jesus was talking. He was saying, when you're saying calling your father, of course we have to call Appa. We will call our father on earth Appa. We are not going to disrespect him. But
remember always, you have only one Father in heaven. That is what Jesus wants to tell you. So you are His image. చూడండి, మనకి లోకానుసారంగా మనకి తండ్రి అయితే ఉన్నాడు. మనం మన డ్యాడీని అందరూ పప్పా అని మనం పిలుచుకుంటున్నాం. తండ్రి అని పిలుస్తున్నాం. ఇదిగో మన నాన్నను. అయితే మనం పిలుస్తున్నప్పుడల్లా ఒక మాట మనం గుర్తుంచుకోవాలి ఏందంటే, మన కొరకు మన పరలోకపు తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో మన తండ్రిని తండ్రి అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదు. Yeah. It is okay if I call the priest in my church father, no problem. I call my own father daddy, father, no problem. But I must always remember that He alone is my father. If I remember that, my thought will automatically change. చూడండి, మరి మరి మందిరంలో ఉన్నటువంటి మరి సేవకుడిని తండ్రి అని నాన్న అని పిలవగలుగుతాం, డాడీ అని పిలవచ్చు. లేకపోతే మన సొంత తండ్రిని మనం డాడీ అని పిలవచ్చు. అయినప్పటికీ కూడా మన తండ్రి అని పిలుస్తున్నాము. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, నా యొక్క తండ్రి ఇలా పిలిచినప్పటికి కూడా నా తండ్రి పరలోకపు తండ్రి నాకున్నాడు అని ఆ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఆ విషయాన్ని బట్టి ఎప్పుడైతే మనము ఆ రీతిగా మన ఆలోచనల విధానంలో నడుస్తుంటామో ఖచ్చితంగా ఆటోమేటిక్ అన్ని విషయాల్లో మనం మార్పు చెందుతుంటామండి. Okay. So now this strongholds, it won't. If suppose some people immediately, that's the case. Oh, immediately he said, I'm doing this. Maybe for you, it is taking time because that stronghold is really strong. చూడండి, ఈ యొక్క మరి బలమైనటువంటి దుర్గములు మరి కొంతమందికి చాలా సులువుగా వారు ప్రభుని అంగీకరిస్తారండి. జక్కయ్య విషయంలో చూసినట్లయితే చాలా త్వరగా ఆయన మారిపోయినట్లుగా చూస్తుంటున్నాం. ఒకవేళ నీ జీవితంలో ఇంకా త్వరగా మారలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో అంటే ఏం తెలుసుకోవాలి మనకు? ఈ యొక్క బలమైన దుర్గములు నీ జీవితంలో ఇంకా బలంగా ఉన్నాయేమో. అయితే మనము వాటి విషయంలో ఆలోచించాలి. Okay, so you have to now very calmly and quietly in your mind say, I am going to change it. That decision you have to make. అయితే మనం అది వెళ్ళిపోవాలంటే, బలమైన దుర్గములు పడద్రోయాలంటే మనం ఏం చేయాలంటే చాలా ప్రశాంతంగా ఆలోచనతో మనం ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను మార్చబడబోతున్నాను, నేను మారుతాను అనే ఒకటువంటి మాటను మనం చెప్పగలగాలి. Okay, now stronghold I will explain. For all of you, it may not be the same, but I'll explain in counseling what I found with one person. మరి నీకు బలమైన దుర్గముల గురించి నేను మీకు ఉదాహరణ ఇస్తాను. అయితే నేను మరి నా యొక్క కౌన్సెలింగ్ లో ఒక వ్యక్తికి నేను ఇచ్చాను. అతని గురించి నేను చెప్తాను. Okay, so this person he said, Sister, please help me. So I thought, what help he wants? Because he was looking okay. మరి ఒక వ్యక్తి ఉన్నాడు. తను మరి నన్ను అడుగుతున్నాడు, సహోదరి మరి నాకు ఈ విషయంలో నాకు సహాయం చేయాలి. ఒక విషయంలో నాకు సహాయం కావాలి మీ నుండి అన్నప్పుడు నేను అనుకున్నాను, ఇతనికి ఏ సహాయం కావాలి? ఇతను చూడడానికి బాగానే ఉన్నాడు కదా అని అనిపించింది. He says, when the time comes near 6:30 to 7 in the evening, ఇతనికి hmm, మరి ప్రతిరోజు కూడా ఒక 6 నుండి 6:30 నుండి అలా సాయంకాల సమయము ప్రారంభించబడినప్పుడు ప్రతి సాయంకాల సమయమున I have to go and search for a prostitute. 6:30, 7 అయిందంటే మరి నేను వెళ్ళి మరి ఎవరైనా ఒక వ్యభిచారిని ఎక్కడుందా వ్యభిచారి అని వెతకాల్సినటువంటి పరిస్థితి వెతుకుతానండి అని చెప్పాడంట. So he says, please help me. I cannot stop. అతను నాకు ప్లీజ్ సహాయం చేయండి. నేను ఈ ఈ ఈ విషయంలో నేను బయట పడలేకపోతున్నాను అని చెప్పాడు. So if you are ever thinking that, oh, see that guy, he has so many relationships, oh, he's enjoying. I want to tell you that is just of the devil. చూడండి, మీరు అనుకోవచ్చు, ఓ తను ఎన్నో ఆ యొక్క అక్రమ సంబంధాలు పెట్టుకొని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు అని మీరు అనొచ్చు. కానీ నేను చెప్తాను మీకు, అది చిరకాలం ఉండేది కాదండి. Okay, so I just for my own information, I just asked him, how did this start? మరి నా సొంత ఆలోచన జ్ఞానం కొరకు నేను అడిగానండి, అసలు ఇది ఎలా ప్రారంభమైంది అని అడిగాను. Okay, so he says initially with pornography. మరి ఆయన ఏం చెప్పాడంటే, ఈ యొక్క పోనోగ్రఫీ చూడడం ద్వారా నాకు ఈ రీతిగా నేను అలవాటు పడ్డానని చెప్పాడు. Then he was friendly with a girl, so he started doing something with her. అంతేకాకుండా మరి అమ్మాయిలతో చాలా స్నేహంగా ఉండడం ద్వారా మరి అమ్మాయిలతో ఇలా ప్రవర్తించడం ప్రారంభించాను అని చెప్పాడు. Then he went abroad, and there, see if you read 2 Corinthians 10:3 to 5, it says arguments. Okay, so when he went abroad, he argued, I am alone now, so I need to have some enjoyment. So he started
going outside. అంతేకాకుండా తను అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మరి 5వ వచనం చూసినట్లయితే, ఇక నేను ఒంటరిగా ఉన్నాను కదా! నాకు కూడా ఏదన్నా నాకు కూడా సంతోషం కావాలి. నాకిప్పుడు ఎవరు లేరు కదా! నేను అలా చేయొచ్చు తప్పేం లేదు అని ఇలాంటి ఆర్గ్యుమెంట్స్‌లో ఆలోచిస్తూ ఆ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి తను ఇక ఆ రీతిగా వ్యభిచారంలో వెళ్ళడం ప్రారంభించాడు. Okay, so you have this stronghold, you have this weakness, which didn't come overnight. I mean, suddenly it didn't come. మరి ఇలాంటిది ఒకవేళ ఇలాంటి ఒక బలమైన దుర్గం ఒకవేళ మీ హృదయంలో మీ జీవితంలో ఉన్నట్లయితే, ఇది ఏదో సడెన్‌గా ఒక్క నైట్‌లో వచ్చింది కాదండి. Okay, you saw pornography, you enjoy. See, that emotion is I am enjoying. మరి మొట్టమొదటిగా ఇగ ఫోనోగ్రఫీ చూడడం ద్వారా, అశ్లీల చిత్రాలు చూడడం ద్వారా మరి మీరు ప్రారంభించారు. అది మీరేమనుకుంటున్నారంటే, ఓకే. ఇక అశ్లీల చిత్రాలు కానీ, సినిమాలు చూడడం ద్వారా నేను ఎంజాయ్ చేస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను శారీరకంగా అని అనుకోవచ్చు. Okay, so toxic thought, toxic emotion, which you feel is God. See, He is not. Why He's telling me, don't look. See, I'm enjoying. He doesn't want me to enjoy. చూడండి మరి చెడు ఆలోచన వచ్చేసింది. అంతేకాకుండా చెడు ఒక ఆలోచన ద్వారా ఆలోచన విధానమే మారిపోయింది. మనం ఏమనుకుంటున్నామంటే, ఓహ్! మరి దేవుడు మరి నన్ను నేను ఎంజాయ్ చేయడం దేవుడికి ఇష్టం లేదు. నన్ను ఎప్పుడు కూడా ఆయన చేయనివ్వడు ఈ లోకంలో అన్న ఆలోచనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. Ultimately, with all the money that he had there, he was getting many women, and it became like this. No, after work, 6:30 to 7, this was his business. మరి ఇతను ఇక డబ్బు చాలా ఉంది కాబట్టి ఇక అతనికి మరి ఆడవారు కూడా బాగా ఆ డబ్బు వల్ల మరి దొరుకుతూ ఉంటున్నారు. ఇలా తను అలవాటు పడిపోయాడండి. ఆఫీస్ అయిపోయిన వెంటనే మరి ఈవినింగ్ అయిపోయేసరికి ఇలాంటి ఒక పనిలో మరి తను వెళ్తూ ఉంటున్నాడు. So you have toxic thought, you have toxic emotion, which you think is not toxic because you're feeling good. Your carnal self is feeling good. Then you make carnal choices, and then now this person, and I am not telling you a lie. He was really troubled. He said, "Sister, I cannot control it. I have to go." And I just asked him, "Aren't you afraid of getting some disease?" చూడండి మరి ఎప్పుడైతే ఈ చెడు ఆలోచన వస్తుందో వెంటనే ఈ చెడు ఆలోచన ఏం చేస్తుందంటే అలా చెడు ప్రవర్తించడానికి మనం త్రోసివేస్తుందండి. ఎప్పుడైతే అలా వెళ్తూ ఉంటామో ఇక దానిలోనే మునిగిపోయేటట్టుగా అనగా మరి ఈ యొక్క వ్యక్తి విషయంలోనే మనం ఆలోచించినట్లయితే మరి ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు కదా! ఇక మరి సిస్టర్ నేను దీని నుండి బయట పడలేను. ఇలా చేయకుండా మరి నేను ఉండలేను. ఇలాంటి మరి ఒక మరి వ్యభిచారంలోనే నేను మునిగిపోతూ ఉంటున్నాను. దీని నుండి బయట పడలేకపోతున్నాను అన్నప్పుడు నేనన్నాను, "మరి నీకు కనీసం మరి ఏదైనా రోగం వస్తుంది అన్న భయం కూడా నీకు లేదా?" అని నేనడిగాను. Okay, so he says, "Yeah, I know." See, he says he knows, but I can't help. చూడండి అతను అంటున్నాడు, "అవును నాకు తెలుసు. మరి ఇలా చేయడం ద్వారా నాకు రోగాలు వస్తాయని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను దీని నుండి బయటపడలేకపోతున్నాను" అంటున్నాడు. Okay, then first time I was hearing a person who has such a stronghold because of the argument. See, stronghold is something you think, that becomes a stronghold in your head. Then you have arguments, means you have some explanation why you are doing that. చూడండి ఈ యొక్క మనం బాగా గుర్తించాలండి. ఈ యొక్క బలమైన దుర్గములు ఎలా ప్రారంభమవుతాయి అనంటే, ఏ విషయమైనటువంటి విషయంలోనైనా మనం బాగా ఆలోచించడం ద్వారా ఈ బలమైన దుర్గములు ఏర్పడతాయి. ఆ తర్వాత మనం ఏం ఆలోచన చేస్తామంటే, ఏం చెప్పగలుగుతామంటే, ఈ యొక్క బలమైన దుర్గములకు కారణములు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావో కారణాలు కూడా మనం వెతుక్కుంటాం. కారణాలు కూడా మనం చెప్పగలుగుతామండి. Okay, so you have arguments now, you have explanations why you are remaining there. So we have to now take these explanations and throw them out so that we can pull the stronghold down. చూడండి మనము చేస్తున్నటువంటి పని విషయంలో కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటామండి. ఎందుకు నేను ఇలా పడిపోయాను? అసలు కారణం ఏంటి? అని ఎన్నో రీతిలుగా మనము మరి వివరణ ఇస్తూ ఉంటాం. మనం చేయవలసిందేంటంటే మొదటగా ఈ వివరించడం అనేది మనం మానుకోవాలండి. ఈ వివరణలు మన నుండి తీసి పారవేయాలి. ఎందుకు ఇలా తయారయ్యామో ఆ వివరణ తీసి మనము ఆ యొక్క ఎక్స్‌ప్లనేషన్స్ అనేది తీసి పారవేయాలండి. Okay, so the only thing God told me was tell him between 6 and 7 to go and sit in the church.
అప్పుడు దేవుడు నాతో చెప్పాడు, అతనికి కౌన్సెలింగ్ ఇచ్చే విషయం నేను చెప్పాను. 6 నుండి 7 గంటల లోపు మరి ఈ సమయంలో నువ్వు వెళ్లి చర్చిలో కూర్చో అని చెప్పగలిగాను. Okay, that is the best. So every evening, if he practices the 6 to 7 and go and sit in the church, that stronghold will be pulled down. చూడండి మరి ప్రతిరోజు 6 నుండి 7 గంటల వరకు తనకు అలా ఆ టైంలో శోధన వస్తుంది కాబట్టి ఆ సమయంలో నువ్వు వెళ్లి చర్చిలో కూర్చోగలిగితే మరి నీకున్నటువంటి బలమైన దుర్గముల నుండి నువ్వు విడిపించగలుగుతావని చెప్పానండి. Because there you will hear the word of God, and that is going to replace what is there in that head of yours. No, what all the bad things that is going to be replaced. అక్కడ చూసినట్లయితే మంచి చక్కగా దేవుని వాక్యాన్ని నువ్వు వినబడుతుంది, నువ్వు వింటావు. తర్వాత నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలు ఏవైతే నువ్వు స్టోర్ చేసుకున్నావో అవన్నీ కూడా ఒకదానికొకటి వెళ్ళిపోతాయి. ఆలోచన వెళ్ళిపోతుంది నీలో నుండి అని చెప్పాను. Okay, so now what will happen is you might think, oh, I will do some meditation. That is what world will tell you. Do yoga, do this, you can control. But those are all of the world, and and those just don't work. చూడండి మరి వీటి నుండి బయటపడాలంటే ఏదో ఒక మెడిటేషన్ నేను చేస్తాను, మరి యోగా చేస్తాను, ఇలా ఏదో ఒక మరి ఏదో ఒక విషయంలో నేను చేస్తాను అని అనుకుంటాం. కానీ అవన్నీ కూడా లోకానుసారమైనవి. అవన్నీ ఏవి కూడా మనకు పని చేయవు, వర్కౌట్ అవ్వవండి. Because the world tells you, yoga tells you, you empty your mind. అయితే వరల్డ్ లోకం ఏం చెప్తుందనంటే నువ్వు యోగా చెయ్యి, నీ యొక్క మనస్సును నీ మైండ్ అంతా కూడా ఖాళీ చేసేయ్ అని చెప్తుందండి. Okay, you scientifically that is wrong. కానీ సైంటిఫికల్ చూసినట్లయితే అది తప్పండి. Yeah, your mind can never be empty. మన మైండ్ ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు, You can ఉండనేరదు. you can only replace the bad with good if you want to change. కేవలం మనం మార్పు చెందాలి అని అంటే ఆ చెడును తీసివేసి మంచిని మనం స్టోర్ చేస్తూ రావాలి. అదొక్కటే మనల్ని మారుస్తుంది. అంతేకాని పూర్తిగా మన మైండ్ అన్ని తీసివేయలేం మనం. So you have thoughts which change to strongholds which lead you in the wrong direction. చూడండి ఏ ఆలోచనలైతే నువ్వు కలిగి ఉంటున్నావో అవి నీకు అవి బలమైన దుర్గముగా నీలో స్థిరపడిపోతున్నాయి. ఆ బలమైన దుర్గాలు ఏం చేస్తున్నాయంటే నిన్ను చెడులోనికి నడిపిస్తూ ఉన్నాయి. And then the arguments will keep you there. ఇప్పుడు నువ్వు మరి ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ లోనే ఆ యొక్క వాదోపవాదాల్లోనే నిన్ను అక్కడే ఆగి పెట్టేస్తూ ఉంటాయి. ఆలోచనలు అలాగే నువ్వు ఉండిపోతావు. Okay, so both these things we have to pull down. కాబట్టి ఈ రెండు కూడా ఈ బలమైన దుర్గములను, ఈ యొక్క వాదోపవాదాలను, ఈ రెండింటిని కూడా మనం కిందికి లాగివేయాలి. With the word of God only. ఇది కేవలం దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం చేయగలుగుతాం. Then Paul says, and every high thing that exalts itself above the knowledge of God. అందుకనే పౌలు అంటాడు ఈ యొక్క వితరకములను దేవునికి వచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును మరి మేము పడద్రోయగలుగుతాము అని చెప్తుంటున్నాడు. Now, what is that high thing is? You build all walls, very good walls, so that God cannot come in. Nobody can do anything. కానీ మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే మనం పెద్ద పెద్ద గోడలు కట్టేసుకున్నామండి. పెద్ద పెద్ద గోడలు కట్టేసుకున్నాం. మీకు ఎవ్వరు కూడా వచ్చి మనను రక్షించలేనంత రీతిలో మనం స్థిరపడుతూ ఉంటున్నాం. Okay, this will be generally those people, they will not go to church, they will not listen to the word of God. They don't want, because they say that it makes me feel guilty. Or, then they will say, I don't believe in God. చూడండి ఇలా గోడలు కట్టుకున్న వారు ఎలా ఉంటారు అని అంటే ఇక వారు మందిరానికి వెళ్ళరు, వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని వినరు. ఇంకా వారు ఎందుకంటే వారి వాక్యం వినడము నాకు చాలా గిల్టీగానే ఫీల్ అవుతాను, అందుకనే వారు ఏమంటారంటే నాకు దేవుడు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అని మాటలు మాట్లాడుతూ ఉంటారు. When you build that, it is impossible if you are not listening to the word of God to escape. చూడు ఒకవేళ ఈ రీతిగా మనం కట్టుకుంటున్నట్లయితే జీవితాన్ని ఇది చాలా కష్టతరమైంది. ఇక దేవుడు వేషంలో దేవుడు కూడా మనని రక్షించలేడు, మనల్ని బయటపడేయలేడు. Okay, for those people, you and I, we pray. మరి అలాంటి వారి కొరకు నేను మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. So that this high wall that they have built will be crumbled by God. మనం ప్రార్థన చేస్తే వారు కట్టుకున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క గోడ అది పడద్రోయబడాలి దేవుని ఎదుట అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. But you must remember again, the choice of that person is there, not all change.
చూడండి ఇంకో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలండి. మరి ఆ యొక్క వ్యక్తి నిజంగా ఒప్పుకుంటున్నాడా? ఆ యొక్క చాయిస్ చేస్తున్న నేను మారాలన్న ఆలోచన ఆ వ్యక్తికుందా లేదా అనేది కూడా మనం గుర్తించాలి. Because this high things, it is too totally the devil has made so that you will never listen to the word of God. చూడండి ఈ యొక్క ఉన్నతమైనటువంటి విషయాలు ఎలాంటివంటే ఇక టోటల్‌గా సాతానుడి కంట్రోల్‌లో ఉంటాయి. సాతానే కలిగిస్తూ ఉంటాడండి. ఆ ఉన్నత దుర్గాలను మనం స్థాపించుకుంటూ ఉంటాం. అది సాతాను ద్వారా కలుగుతున్నాయి కాబట్టి దాని నుండి బయటపడడం అనేది కొద్దిగా కష్టమే. Okay, so if we want to change, the first step is yes, we must know that it all is, we cannot blame anybody. Remember, it is all with you. You are the key. చూడండి మన జీవితం మారాలి అనంటే మనము ఇతరుల విషయంలో మనం వారి వల్ల నేను మారలేకపోతున్నాను. వీళ్ళ వల్ల నేను మారలేకపోతున్నాను అని ఇతరుల పైన మనము నిందలు వేయకూడదండి. కేవలము నీకు సంబంధించింది. నీ పైన పూర్తి నీకు నీవే ఆధారపడాలి. నీ పైనే అది నీకు సంబంధించినటువంటి విషయం. Okay, and you are not a weak person. You are in the image of God, so it is possible. చూడండి నీవొక బలహీనుడివే కాదు. నీవు దేవుని యొక్క స్వారూప్యంలో నువ్వు నిర్మించబడినటువంటి వ్యక్తివి కాబట్టి నీకు సాధ్యమే. నువ్వు బయట పడలేనని అనుకోకూడదు. నువ్వు బయట పడగలుగుతావు. నీకు సాధ్యమే. Okay, but important warning I want to give you. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి వార్నింగ్ నేను హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. Okay, because we are living in a world where we get 2-minute noodles. చూడండి ఎలాంటి లోకంలో మనం ఉంటున్నామంటే 2 నిమిషాలలో నూడిల్స్ రెడీ అయిపోతున్నాయండి. అలా మనకు దొరుకుతూ ఉన్నాయి. That also you will tell somebody else to prepare. అది కూడా ఆ యొక్క 2 నిమిషాల నూడిల్స్ కూడా ఎవరినైనా చేసి పెట్టండి అని అడుగుతాము. Okay, so what will happen is, um, like you are used to that fast, fast, fast. అంటే ఎలా అయిపోయామంటే అన్నీ కూడా త్వరగా అయిపోవాలి అనుకుంటాం. Okay, but if you read Mark 4, I think Brother Alex has done with you, it is a very important parable. అయితే మార్క్స్ వార్త మరి 4వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి అలెక్స్ సార్ గారు మనకు దాని గురించి వివరించారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం అండి. So in that, verse 13 says, you don't understand this parable, then how will you understand other parables? ఈ 13వ వచనం చూసినట్లయితే మరియు ఈ ఉపమానం మీకు తెలియకపోతే మరి ఇంకే ఉపమానము మీకు మిగతా ఉపమానాలు ఎలా మీరు అర్థం చేసుకుంటారు అని ప్రభు సెలవిస్తున్నాడు. In verse 26, he says that the kingdom of God is how that person will just sow the seed. 27, it says, he goes to seed. Then you have the earth, okay, yielding the blade, then the head, then the full grain on the head. చూడండి 26 నుండి మనం చూసినట్లయితే ఆ యొక్క మనుషుడు భూమిలో విత్తనం చల్లుతాడు కదా. రాత్రింబవళ్ళు నిద్రపోచు మేలుకొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. Okay, so and then verse 29 says, when the grain appears, then you take a sickle and cut, means that is when you will see the fruit. 28, 29 చూసినట్లయితే భూమి అది మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో మొదలు గింజను మరి పుట్టిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం 29వ వచనంలో ఆ పంట పండింది కాబట్టి కోతకాలంలో సేద్యగాడు కొడవలి పెట్టి కోయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. Okay, so you are going to enjoy the fruit, but there is a process. నీవు ఆ యొక్క ఫలమును ఆ యొక్క ఆనందించబోతున్నావు కానీ దానికంటే ముందు ఒక ప్రణాళిక ఉంది, ఒక పని ఉంది. If you don't go through the process, there is a danger that you will go back to the old. చూడండి ఆ ప్రాసెస్ ఒకవేళ దానిలో మనం చెయ్యకపోతే తిరిగి వెనుకకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందండి, గుర్తించాలి. Okay, so when I saw one person, he was not a Christian, he became a Christian and had very much results in healing. He will touch, he will pray, the person gets healed. మరి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. తాను అంతగా తెలిసినటువంటి వ్యక్తి ఏం కాదు. నూతనంగా క్రైస్తవ విషయంలో దేవుని అంగీకరించాడు. అయితే అతను ఎంతగా ఎదుగుతున్నాడంటే ఆ యొక్క స్వస్థత విషయంలో ఆయన అలా ముట్టితే అలా ప్రార్థిస్తే చాలు స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. Okay, so I used to say, my God, I am so many years Christian, I am praying, God, look, I'm not getting that result. చూడండి నేను ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవురాలిగా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు దేవుని నమ్ముతున్నాను. కానీ నేను ప్రార్థన చేస్తే ఇలాంటి ఒక రిజల్ట్ నేను చూడలేకపోతున్నాను. ఇలాంటి ఫలమును నేను చూడలేకపోతున్నాను అని అంటున్నాను. Okay, but within 1 year, that person totally is not there in any ministry because
the fruit didn't come in the process of what God wants. చూడండి ఒక సంవత్సరములోనే ఇక ఆ వ్యక్తి మరలా కనబడలేదండి. తను ఒక వృద్ధి చెందలేకపోయాడు. ఎందుకు అనంటే ఆ యొక్క ఫలం అనేది కరెక్ట్‌గా ఒక ప్రాసెస్‌లో రాలేదు. ఎక్కడ చేయాలో, ఎక్కడ ఎలా అని ఒక ఒక రీతిలో సరియైన రీతిలో రాలేదండి. Okay, that is what the kingdom of God, that is what the parable says. This is how it comes. So it has to go in that process only. This person, we don't know where he is now. And this I have seen even with very young people in Bible college. Oh God, we can see them on fire for God. But that process has not happened. Today we don't know where they are. చూడండి ప్రతి దానికి కూడా ఒక క్రమం ఉందండి. ఒక ప్రాసెస్ ఉందండి. ఆ క్రమబద్ధములోనే అది పెరుగుతూ ఈ గింజలు ఏ రీతికైతే పెరుగుతూ వచ్చాయో ఆ యొక్క కట్ చేసేలోపు ఆ రీతిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక క్రమబద్ధం అని ఉంటదండి. ఆ విధానంలోనే మనం ఎదుగుతూ రావాలి. మరి బైబిల్ కాలేజ్‌లో చూసినట్లయితే కూడా చాలా మంది అలాగే ఉంటారు. మరి తర్వాత ఎక్కడెళ్ళిపోతారో అర్థం కాదండి. Okay, so don't worry. If you're slow, it is fine. But start. చూడండి మీరు నిదానంగా ఏ ఫలము కూడా నేను చూడట్లేదు మరి అని మీరు అనుకున్నట్లయితే మీరు చింతించవద్దు. మీరు మీరు ప్రారంభించండి. Okay, so the first step for any thinking is you take your five senses and you are gathering information. మొట్టమొదటిగా మరి మొదటి స్టెప్ ఏంటి అనంటే మీరు ఇక 5 పంచేంద్రియాల విషయంలో తీసుకుంటున్నారు. అంతేకాకుండా మీరు ఆ యొక్క జ్ఞానమును మీరు స్వీకరించుకుంటూ ఉంటున్నారు. Okay, so but now after you have heard the word of God, you are not going to walk according to what you see and what you hear. చూడండి ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ఇప్పటి నుండి మనము లోకము ఏది చూపిస్తుందో ఏది మాట్లాడుతుందో అది మనం తీసుకోవట్లేదు. You are going to see what thought are you having in your mind. This is known as mindfulness. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు నా మైండ్‌లో ఏముంది? ఏ ఆలోచన నేను కలిగి ఉన్నాను అని మనం గుర్తించాలండి. Okay, so you're going to use your heart and say, what am I thinking now? మన హృదయాన్ని మనము ఒకసారి ఆలోచన చేసి మనం చెప్పాలి. అసలు నేను ఏం ఆలోచిస్తూ ఉంటున్నాను? ఈ సమయంలో నేను ఏం ఆలోచన కలిగి ఉన్నాను? Simply accepting no. What am I seeing now? Is it this thing which is actually troubling me? Or is it that? Is it that? I am going to choose now what I'm going to see, what I'm going to think. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నేను ఏది చూస్తున్నాను? ఇది నా జీవితానికి ఏమన్నా మార్పు చెందిస్తుందా? ఇది నా జీవితాన్ని మరి సరిగా నడిపిస్తుందా? చెడు నడిపిస్తుందా? మరి ఏదేది నేను మార్చుకోవాలి? ఏ ఆలోచన నా నుండి తొలగించుకోవాలి? ఏ ఆలోచన నేను స్వీకరించాలి అనేది మనం గుర్తించడం ప్రారంభించాలి. Okay, it is very easy. When you see something, if I see, okay, this, I started seeing this film, but it is making me feel not so nice because it is making me excited in the wrong way. Then I say, okay, I stop. చూడండి ఇప్పుడు నిర్ణయం అనేది నీకు నీవుగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒకవేళ సినిమా చూస్తున్నావనుకో, ఓకే. నేను ఈ సినిమా చూస్తున్నాను. కానీ ఇది నన్ను ఎక్కడికి నడిపిస్తుంది? ఓకే. ఈ సినిమా వల్ల నేను చెడు ఆలోచనలోకి వెళ్తున్నానా? నన్ను ఇంకా ఆ చెడు భావోద్రేకాలకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఓకే. ఇది నా జీవితానికి మంచిది కాదు. దీన్ని నేను తొలగించుకుంటానని మానుకోవడం. So the emotions that you feel, you have to keep a very alert mind to see how you are feeling right now about that. మనం భావోద్రేకాలు మన ఆలోచనలు ఏ రీతిగా మనము మారుతున్నామో, ఎలా మనము ఉండగలుగుతున్నామో దాని విషయంలో బాగా మనం కనిపెట్టుకోవాలండి. అసలు ఎలా ఉంటున్నాను నేను అని మనం కనిపెట్టాలి. ఏ విషయంలో నేను తొందరగా పడిపోతుంటున్నాను అలా కనిపెట్టడం ప్రారంభించాలి. Okay, that is known as stop thought. Means I will not think about this. I will not allow it to remain in my mind. See, you can make the decision whether that thought will remain in your head or you're going to throw it. చూడండి ఈ యొక్క ఆలోచన అనేది ఈ చెడు ఆలోచన అనేది ఇక మనము ఈ ఆలోచన నేను రానివ్వను. ఇక నీ ఆలోచన నేను మానివేస్తుంటున్నాను. మరి ఈ ఆలోచన ద్వారా మరి నాకు పరిపూర్ణంగా నేను నా భావోద్రేకాలు మారిపోతున్నాయి. కాబట్టి మొదటగా నేను చేయవలసింది ఏందంటే ఈ యొక్క చెడు ఆలోచన నాకు రానివ్వను అని మనం నిర్ణయం తీసుకోవాలి. Okay, so the beauty of it is whether it is bad thought or good thought, the process is the same. చూడండి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అది ఒక మంచి ఆలోచన అయినా అది చెడు ఆలోచన అయినప్పటికీ కూడా ఈ రెండిటికి కూడా ఒక క్రమబద్ధం ఉందండి. ఇది రెండిటికి ప్రాసెస్ సేమేనండి. Okay, so now if you're going to take the bad thought and continuously think about it, what happens?
your brain cell will grow branches. చూడండి ఒక చెడు ఆలోచన తీసుకొని ఆ చెడు ఆలోచనలోనే అలాగే 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 కంటిన్యూగా నువ్వు ఆలోచించినట్లయితే ఏమవుతుందంటే నీ యొక్క బ్రెయిన్ లో అనేకమైనటువంటి బ్రాంచీలు ఏర్పడతాయి. Okay. The same thing, if you think a good thought and you keep on thinking about that, same branches only are growing. ఆ తర్వాత ఒకవేళ మనం మంచి ఆలోచనలు తీసుకుంటే మంచి ఆలోచనలపైనే మనం కార్యసాధన చేసినట్లయితే అదే జరుగుతుందండి. మళ్ళా మన బ్రెయిన్ కి ఏం జరుగుతుంది, ఇంకా మరి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఏర్పడతాయి. Okay, it is very simple. When you are studying, you keep revising, you remember it well. చూడండి ఇది చాలా సులువైంది. మనం ఏదైతే చదువుతున్నామో మరలా 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 దాన్ని సరి చూసుకుంటూ చదువుతూ ఉన్నాం అనుకోండి, మనకు బాగా గుర్తుంటాయి. Okay, so that is the way that everything, whether it is good or bad, remains in your head. ఇది చాలా విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఏదైనప్పటికీ అది మంచిదైనా, అది చెడు ఆలోచన అయినా ఇవి అన్నీ కూడా మన మైండ్ లో ఉంటాయి. మన మెదడులో ఉండిపోతాయి. So I remember one, it wasn't a Christian, this one. That person kept on telling the same joke. He told the joke, everybody laughed. మీకు తెలిసి ఉండొచ్చు. మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒకే ఒక జోక్ చెప్తా ఉంటాడు. కానీ ఆయన చెప్తూ ఉంటే చాలా అందరూ సంతోషిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. Second time he told, some people laughed. రెండోసారి అదే జోక్ చెప్పినప్పుడు కొంతమంది మాత్రమే నవ్వుతారు. Like that, he told it 5 times. అలా అదే జోక్ ఆయన 5 సార్లు చెప్పాడు. Then nobody laughed. అప్పుడు ఎవ్వరు నవ్వలేదు. And very important statement he made. He said, when I told you the joke 5 times, you didn't laugh 5 times. Why do you think of rubbish things again and again and keep crying? చూడండి, నేను ఒక్క జోక్‌నే 5 సార్లు చెప్తే మీరు 5 సార్లు నవ్వలేదు. మరి దీని విషయంలో నేర్చుకోవాల్సిందేంటంటే, మరి ఎందుకు మీరు ఆ చెడు యొక్క ఆలోచనలు, చెడు కార్యాలను మరలా ఆలోచించి ఎందుకు మీరు పాడైపోతున్నారు? Um, ఎందుకు ఏడుస్తున్నారు? she told me like this. He told me like that. Keep on crying. Think of the same thing again and again and again. And then we are, the same. Then the emotions come. So, why are you doing that? చూడండి, ఆమె అలా చెప్పింది, ఆమె నన్ను ఇలా అంది, ఆ టైంలో ఇలా అంది అని ప్రతిసారి ఆ మాటలే గుర్తు చేసుకొని ఎందుకు ఏడుస్తూ ఉంటాం మనం? అలా ఏడ్చి అలాగే మన జీవితంలో వాటినే మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం. So, this first is gathering, yes, reflecting. You can choose what you want to do. చూడండి, ఇదేనండి ప్రతిబింబం అండి, రిఫ్లెక్టింగ్ అండి. ఏది మనం విస్తరించాలి, దేనిని మనం చూస్ చేసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. Okay, so this is very good news. Whatever you want only you can keep. చూడండి, చాలా గుడ్ న్యూస్ అండి. మనందరికి శుభవార్త ఏంటంటే, ఏదైతే నీకు కావాలో అదే నీవు పెట్టుకోగలుగుతావు, అదే దగ్గర ఉంచుకోగలుగుతావు నీ మైండ్ లో. Okay, so now today onwards you can decide, this is giving me bad feeling, I will not think about this. ఈ రోజు నుంచి మరి నిర్ణయం నీ చేతిలోనే ఉందండి. ఈ ఆలోచన నాకు చాలా బాధను కలిగిస్తుంది కాబట్టి దీన్ని నేను స్వీకరించను అని చెప్పడం నీ చేతిలోనే ఉంది. Okay, so you are going to build branches today in your head only for good things. ఇప్పటి నుండి నీ మైండ్ లో నువ్వు అనేకమైనటువంటి కోణాలు లేకపోతే బ్రాంచెస్ ఓపెన్ అవి ఎదగాలి అంటే అవి ఉండాలి అంటే కేవలము నీవు మంచి విషయాలని స్వీకరించినప్పుడు మంచే నీలో ఎదుగుతూ ఉంటది నీ బ్రెయిన్ లో. So that is what the scientists say. Now you are a neuroplastic surgeon. అందుకే సైంటిస్టులు అంటూ ఉంటారు, ఇప్పుడు నీవే న్యూరో ప్లాస్టిక్ సర్జన్ నీవే అని అంటూ ఉంటారు. Okay, so you can change the structure of your brain. నీవే నీ యొక్క మైండ్ మరి ఆ మెదడుకున్నటువంటి ఆ స్ట్రక్చర్ ఆ రూపమును మార్చుకోగలుగుతావు. Okay, that is what Paul says. Okay, so what does Paul say? He says that if you see in Philippians, he says, whatever is good, whatever is kind, whatever is your good virtue, whatever is good, he says, that only you think, he says. మరి పౌలు గారు ఫిలిప్పి 4:8 ఓకే, ఫిలిప్పి 4:8 చూసినట్లయితే, yeah, he says that before that he says, rejoice in the Lord always, means we have to remember that God is our King.
మరి ఫిలిప్పి 4:4 చూసినట్లయితే మొట్టమొదటిగా మరి ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని సంతోషిస్తున్నాడండి. తర్వాత 8వ వచనం నుండి కూడా మనం చూడవచ్చండి. Okay, he says, don't be anxious, don't be worried. మరి దేని గురించి కూడా మీరు చింతించకండి, ఎప్పుడు చింత కలిగి ఉండకండి. Okay, he says, in every situation you give thanks to God. ప్రతి విషయంలో కూడా మరి ప్రార్థన విజ్ఞాపించే కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. And he says, the peace of God, which is above all things, will come into your heart. అందుకనే మరి దేవుని యొక్క సమాధానము మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును. Okay, in 8 he says, finally, brethren, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, if anything is excellent and praiseworthy, think about such things. Verse 8 చూడండి, is very important. 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనదండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. Okay, so the choice is yours. You have to do it. చూడండి, చాయిస్ అనేది నీదేనండి. నీవే ఎన్నుకోవాలి, నీవే ఎంపిక చేసుకోవాలి. Okay, so remember, God has given you all the power to do it. గుర్తుంచుకోండి, నువ్వు చేయడానికి దేవుడు సమస్త అధికారం నీకు ఇచ్చాడు. Okay, so it can be done and only you can do it. అది జరిగించబడుతుంది, అది కేవలం నీ ద్వారా జరిగించబడుతుంది, నువ్వు దాన్ని చేయగలుగుతావు. Okay, so if you have this first step very clear, then the other steps which we are going to do further will be very, very easy. ఈ యొక్క మొట్టమొదటి స్టెప్ ఎప్పుడైతే మనము చేయగలుగుతామో, ఆ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మరి చెయ్యడం చాలా సులువైపోతుంది మనకు. So we have to be very good managers of our thoughts and emotions. కాబట్టి మన యొక్క ఆలోచన విషయంలో, మన యొక్క భావోద్రేకాల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నామో, ఇవన్నిటి విషయంలో చాలా మంచి మంచి విషయాలు మనం కలిగి ఉండాలండి. Okay, so we should not stick to our carnal self right from the thought process. చూడండి, ఎప్పుడు కూడా మనం శరీరానుసారమునకు మన శరీరమునకు ఎప్పుడు కూడా మనం అత్తుకొని పోకూడదండి. Okay, so this is what this is the doorway, or this is the first step in your renewing of the mind. మరి మన యొక్క మనసును నూతన పరుచుకునే విషయంలో ఇది మనకు మొట్టమొదటి స్టెప్ అండి. Okay, so remember, if you do not think of the good things again and again, you will forget. చూడండి, మంచి విషయాలు మరలా మరలా జ్ఞాపకం చేసుకోకపోతే మనము మర్చిపోతాము. Okay, and then what will happen? The old things again Satan will bring, and again back to square one. అసలు మరి ఏం జరుగుతుందంటే మరలా మరి మంచి విషయాలు ధ్యానించకపోతే అన్ని మర్చిపోతాం. మరలా సాతానుడు మన పాత విషయాలు గుర్తు చేసి మరలా మరలా మనను మరి పడవేస్తుంటాడు, బాధ పెడుతూ ఉంటాడు. So I had one sister whom I taught about healing. She learnt about healing. She got healed. But then I went to Bangalore, so I lost contact with her. మనకు తెలిసిన సహోదరి ఉందండి. ఆ సహోదరి మరి మంచి స్వస్థత విషయంలో నాతో మాట్లాడింది. స్వస్థత విషయంలో బాగా అర్థం చేసుకుంది, అనుభవం కలిగి ఉంది. స్వస్థత కూడా తను పొందుకుందండి. కానీ ఆ తర్వాత నేను బెంగుళూరు వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో కాంటాక్ట్ అనేది నాకు లేకుండా పోయింది. Okay, so then what happened? One day she called me and she said, I'm getting this very bad cold and I'm not feeling well. God is punishing me. తర్వాత మరలా నాకు ఫోన్ చేసి, చాలా కాలం తర్వాత ఫోన్ చేసి ఆమె చెప్తుంది, నాకు చాలా ఈ యొక్క ఇక శ్వాస విషయంలో, ఇక కోల్డ్ విషయంలో, జలుబు విషయంలో చాలా నేను బాధపడుతూ ఉంటున్నాను. ఎక్కువైపోయింది నాకు ఈ విషయంలో. మరి దేవుడు నన్ను మరి నన్ను శిక్షిస్తున్నాడు, ఈ విషయంలో రోగం ద్వారా నన్ను శిక్షిస్తున్నాడు అని నాతో మాట్లాడింది. Then she showed me some scripture from Hebrews. మరి హెబ్రీయుల నుండి కొన్ని వచనాలు ఆమె నాకు చూపించింది. Then I asked her to read it in our own language, Konkani. I said, you read what is written. మరి నన్ను మా యొక్క సొంత లాంగ్వేజ్ కొంకణి లాంగ్వేజ్ లో చదువుమని ఆమెకు నేను చెప్పాను. And it was not, he didn't say, I will punish you. He said, if you are going in the wrong direction, I will pull you in the right direction.
మరి ఆయన ఎప్పుడు కూడా నిన్ను మరి శిక్షించనని చెప్పట్లేదండి. నీవు ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నట్లయితే, ఆ చెడు మార్గం నుండి దాని నుండి నేను తప్పిస్తాను, దారి మలుస్తానని ప్రభు చెప్తున్నాడు. Okay, so remember it is a journey and it never ends till we go with the Lord. గుర్తుంచుకోండి, ఇది మన ప్రయాణము. ఇది ఎప్పుడు కూడా ముగించబడదు. ఎప్పటి వరకనంటే మన ప్రభువైన యేసు వారు వచ్చేంత వరకు. So, but don't get scared because when you start walking, you will enjoy so much that you will want to walk in that direction. కానీ భయపడకండి. మరి చింతించకండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ప్రభులో ఆనందిస్తూ ఇలా నడవడం ప్రారంభిస్తే ఇక మీకు మా యొక్క ప్రయాణం అనేది ఈజీగా ఉంటుందండి. చాలా సంతోషిస్తారు. ఇక చివరి వరకు కూడా ఇలాగే ప్రభుతో నడవాలని మీరు నిర్ణయం తీసుకుంటారు. Okay, you want to go deeper and deeper in His love. ఇంకా ఆయన ప్రేమలో లోతులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. And then you see all these pleasures, you will say, "Oh my God, I don't want." ఈ లోకం ఈ యొక్క అన్ని ఆ యొక్క ఆనందాలు చూసి నాకు ఇవి అవసరమే లేదని చెప్తారు మీరు. And that does not mean I will dress up like one anyhow, or I will go and sit in the church and make bhajana. That's not what I'm saying. అట్లా అంటే మరి నేను ఎలాంటి మంచి వస్త్రాలు లేకపోతే నేను పేదగా ఉంటాను, మరి ఏదో మందిరానికి వెళ్ళి అలా భజన చేసుకుంటూ ఉంటాను, ఇదంతా కోల్పోయిన వాడిలా కోల్పోయిన దానిగా ఉంటాను అనేది కాదండి. No, no, no. You will be in this world, but you will be enjoying the pleasures of heaven. నీవు ఈ లోకంలోనే ఉంటావు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను నీవు రుచి చూస్తూ ఉంటావు, ఆనందిస్తూ ఉంటావు. Okay, you will put good dress, but you will not compare with anybody. You will say, "Oh, thank you, Jesus, for this lovely dress." మంచి వస్త్రాలు వేసుకుంటావు, మంచి డ్రెస్ వేసుకుంటావు, కానీ ఎవరితో కూడా నీవు పోల్చుకోవు. డాడీ థ్యాంక్ యూ, నీకు వందనాలు ప్రభా, మంచి వస్త్రం ఇచ్చినందుకు నీకు వందనాలు చెప్తా. You will not live with the opinion of others. "Oh, I didn't put makeup today. How do I look?" మరి ఇతరుల వల్లే నేను వారి వల్లే మేకప్ వేసుకోలేదు, నేను ఎలా కనబడతాను, ఏ రీతిగా నేను అందంగా ఉంటానో ఉండను అని ఎప్పుడు పక్క వారితో నీవు పోల్చుకోవు. If you want to put gold, you put, but enjoy it with God. నీకు బంగారం పెట్టుకోవాలంటే పెట్టుకో, కానీ నువ్వు దేవునితోనే నువ్వు ఆనందించాలి. Not comparing with anybody who has, who doesn't have. Oh, she has more than me. ఎప్పుడు కూడా పక్క వారి గురించి పోల్చుకోవద్దు. నాకంటే ఎక్కువ ఆమెకు ఉన్నాయి, ఆమెలాగా నాకు లేవు అని ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు. Okay, then we will go further where you will see even your other appetites. Okay, eating or watching movies, they all will come down because the pleasure in His presence will be so much for you. అప్పుడు ఏం జరుగుతుందంటే మరి ఇంకా వేరే భోజన విషయంలో కానివ్వండి, తర్వాత సినిమా విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ఆశలన్నీ కూడా ఒక్కొక్కటిగా అవన్నీ కూడా నీకు నెట్టివేయబడతాయి, తగ్గించబడతాయి. వాటిపైన ఇంకా ఆశ వెళ్ళిపోతుందండి. ఎందుకంటే దేవుని పైన ఆధారపడి ఆయనలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి. Okay, so I was asking one of my friends, I said like, even this, because I felt myself, even this relationship I have with my husband in marriage, I felt even that is nothing compared to what relationship I have, that intimacy, that God knows me, I know God. Without even Him being physically present with me, that was so much. I thought only I was feeling. So I asked my friend, I said, do you feel the same? She said, "Of course, Maria, I feel the same. My God, I just want a relationship with Him." చూడండి, మరి నేను నా సహోదరి ఉందండి, ఆ సహోదరి కూడా అంటుంది ఏంటంటే, ఒక భార్య భర్తలు ఉన్నటువంటి ఆ సంబంధము మరి శారీరకంగా మరి ఎంత ఆనందం కలిగి ఉంటారు, కానీ నేను మాత్రము నా తండ్రి మరి నేను ఒకటై ఉన్నాము, ఆ సహవాసం ఆ యొక్క ఐక్యత మరి అనేది ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తూ ఉంటున్నాను. మరి నీకు ఇలానే అనిపిస్తుందా దేవునితో మరి ఎంత ఏకత్వం కలిగి ఉండడం అంటే ఆమె గురించి అవును సిస్టర్ మరి నేను కూడా ఆ రీతిగానే మరి అనుభవిస్తూ ఉంటున్నాను. ఆ తండ్రి నేను ఒక్కటై ఉన్నాము, ఆ యొక్క ఆత్మీయ ఆనందమే వేరు అని చెప్పగలిగిందండి. And I can tell you, it is beautiful, that relationship. మరి ఈ యొక్క సంబంధం అనేది నేను చెప్పగలుగుతానండి, ఇది చాలా మరి అందమైన ఆనందమైనటువంటి సంబంధము. It doesn't match anything of your senses. మరి ఇది నీ యొక్క భావోద్రేకాలు కానీ యొక్క సెన్సెస్ కి దేనికి కూడా ఇది మ్యాచ్ అవ్వదండి. అంత ఉన్నతమైందండి ఈ యొక్క సంబంధం. So I'm
inviting all of you to come on this journey. Start this journey. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈ ప్రయాణమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. మీరు మీ ప్రయాణమును ఈ యొక్క విధానంలోనే ప్రారంభించండి. Please remember, it begins with one thought. చూడండి, బాగా గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక్క ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. Any questions, and if somebody can share what you learned today. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. లేకపోతే ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారో మరి మీరు షేర్ చేయొచ్చు, మీరు మాతో పంచుకోవచ్చు. Somebody, something, little bit, you can tell me what you got today, what you learned. ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు, మరి క్లుప్తంగా కొన్ని విషయాలైనా పర్వాలేదు, మరి చెప్పడం ప్రారంభించండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఈరోజు నేను ఏం నేర్చుకున్నానంటే, మొదటిగా మనం దేనికైతే లోబడతామో, అది మంచి విషయాలు కావచ్చు, చెడ్డ విషయాలు కావచ్చు, మనం దేనికైతే లోబడతామో దానికే దాసులుగా ఉంటాం. సో మనం దేనికి లోబడాలి అనేది మనం చూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అంటే ఒక చెడు ఆలోచనకి మనం ఛాన్స్ ఇస్తే ఇంకా సాతానికి డోర్ తెరిచిన వాళ్ళం అవుతాం. ఆ ఆలోచనని మనం చేసినట్టయితే, అంటే ఒక ఆలోచన రాగానే మనకు తెలిసిద్ది ఇది తప్పు, ఇది నేను చేయకూడదు అని మనకు తెలిసిద్ది. అయినా సరే మనం ఆ ఆలోచనను నెరవేర్చి ఆ చెప్పినట్టు అంటే ఆ చెడు ఆలోచన ప్రకారం చేస్తే ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా వేరే వేరే ఆలోచనలు, ఆ పాప ఆలోచన మనం ఇంకా చేసేవారిగా ఉంటాం. సో అలా చేస్తే ఇక అంతే, మనం పడిపోయేవారిగా ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఆదాము అంటే ఆ తప్పుకి తనకు తెలుసు ఈ పండు తినకూడదు అని, దేవుడు తనకు డైరెక్ట్ గా చెప్పాడు, అయినప్పటికీ తన మాట లెక్క చేయలేదు. అంటే ఆ హవ్వ తీసుకొచ్చి ఇవ్వగానే చెప్పాలి తను, లేదు ఇది గాడ్ తినొద్దు అని చెప్పారు, తినకూడదు అని చెప్పాలి. బట్ అలా చెప్పలేదు, ఆయన తిన్నాడు. సో ఆ తప్పు ఎప్పుడైతే చేశాడో తను స్పిరిచువల్ గా చనిపోయినట్టు చూసాం. తనలో సిగ్గు రావడం, ఇంకా తను చేసిన తప్పుకి ఇంకా ఇతరులను బ్లేమ్ చేయడం, తను భయపడి దాక్కోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. ఎప్పుడైతే మనం కూడా అలా దేవుడు చేయకూడదు అని చెప్పిన పనిని చేసేవారిగా ఉంటామో మనలో కూడా ఇలాంటివి అనేవి వస్తాయి. అంటే మనం స్పిరిచువల్ గా చనిపోయే వారిగా ఉంటాం. ఆ విధంగా మనం ఉండకూడదు అని నేర్చుకున్నాను. ఇంకా మనం నమ్మినట్టయితే దేవుడు అన్ని మనం చేయగలమని చెప్పారు. ఏది అంటే దేవుడు అప్పచెప్పిన పని ఏంటంటే మనం ఏదైతే చేయగలుగుతామో అదే మనకి ఇచ్చారు. సో మీరు ఎవ్రీథింగ్ చేయగలరు, ఎందుకంటే నేను మీలో ఉన్నాను, మీరు శక్తివంతులు, మీరు మామూలు మనుషులు ఏం కాదు అనేసి దేవుడు చెప్పాడు. సో మనం చేయగలము అని మనం నమ్మినట్టయితే ఆ పనులు చేయగలం. లేదు నేను చేయలేను, నా వల్ల ఏం కాదు అని అనుకుంటున్నట్టయితే మనం ఆ విధంగానే ఉంటామని నేర్చుకున్నాను. ఇంకా మనం రిలీజియన్ ఫాలో అవ్వకూడదు. అంటే దేవుడితో రిలేషన్షిప్ కలిగి ఉండాలి, కానీ ఇలా చేస్తేనే దేవుడు ప్రేమిస్తాడు, ఇలా చేస్తేనే బ్లెస్ చేస్తాడు అని ఆలోచనలు మన నుంచి తీసేసేవారిగా ఉండాలని నేర్చుకున్నాను. ఇంకేంటంటే మన ఆలోచన అంటే ఈ లోకానుసారమైన ఆలోచనలు అవి ఒక అంటే పాయిజన్ లాంటివి, వాటిని మనం అలో చేయకూడదు. అవి వచ్చింది అంటే ఒక పని మనం చేస్తున్నామంటే ఇది మంచా చెడా, ఇది నేను చేసే అంటే కరెక్టేనా, ఇది చెయ్యొచ్చా చేయరాదా అని మనం చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనం సరైన మార్గంలో వెళ్ళేవారిగా ఉంటాం. ఇంకా ఈ లోకంలో ఉన్న విషయాలపై ఫోకస్ చేయడం కాదు, కానీ దేవుడి వాక్యంపై ఫోకస్ చేయాలి. ఎందుకంటే అది మనకి మంచి నేర్పిస్తుంది, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో చూసుకొని ఆ విధంగా చేసేవారిగా ఉండాలని నేర్చుకున్నాను. ఇంకా మన థాట్స్ ని కంట్రోల్ చేసుకునే పవర్ దేవుడు మనకి ఇచ్చారు. సో మనము ఏ ఆలోచనల ప్రకారంగా చెయ్యాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తారు. కాబట్టి వాటిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి తప్ప ఒక ఆలోచన వచ్చిందంటే దాని విధంగా చేసి అలానే పడిపోయేవారిగా మనం ఉండకూడదు అని నేర్చుకున్నాను. ఇంకా మనము అంటే మన ఆలోచన ప్రకారం వెళ్ళకూడదు, కానీ దేవుడు ఏం చెప్పారో మంచి విషయాలను, ఏవి మంచివో, ఏవి మాన్యమైనవో, ఏవి సరైన మార్గంలో నడిపిస్తాయో వాటిని చూస్ చేసుకోండి అని దేవుడు చెప్పారు. ఇంకా ఏ విషయం గురించి చింతించకండి, ఆ ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థించాలి, అంతే. ఇంకా దేవుడి పైన వేసేయాలి, దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు అని తెలియజేశారు సిస్టర్. సో మనం ఇంకా ఏ విషయం గురించి బాధపడకూడదు, కానీ దేవుడికి అప్పచెప్పాలని నేను నేర్చుకున్నాను. ఇంకా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనం అనుకుంటాం వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, వాళ్ళు అలా ఉంటున్నారు నేను ఇలా ఉంటున్నాను
అని ప్రతిదానికి ఇతరులతో పోల్చుకోవడం కాదు కానీ దేవుడు మనకు ఏది ఇచ్చారో దాన్ని బట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పేవారిగా ఉండాలి. దేవా నాకు ఇది ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు అని దేవుడికి తెలియజేయాలి. అప్పుడు మనం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించే వారిగా ఉంటాం. ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ అలా ఉంటే ఇంకా ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం, నాకు ఇది లేదు అది లేదు అని. కానీ దేవుడికి తెలుసు మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో, ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదు అని దేవుడికి తెలుసు. సో ప్రతి దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి అని నేర్చుకున్నాను సిస్టర్. అంటే కంప్లీట్ గా మన ఆలోచన ఎప్పుడైతే చెడు ఆలోచన వస్తుందో ఆ చెడు ఆలోచనలో మంచి ఆలోచన తీసుకురావాలి. కంప్లీట్ గా మైండ్ ని ఖాళీ చేయలేము కానీ ఆ చెడు ప్లేస్ లో మంచిని తీసుకురావాలి. అప్పుడు కొంచెం కొంచెంగా మన మైండ్ అనేది మారుతూ వస్తుంది. సో కంప్లీట్ గా చెడును వదిలేసి మంచిగా నడిచే వారిగా ఉంటామని నేను నేర్చుకున్నాను సిస్టర్. థ్యాంక్ యూ. Any brother would like to share? See, now you know that fear is coming from the devil. No, so don't be afraid. Please, brother. Anybody, brother can share. Okay. You have the mind of Christ, right? జెంట్స్ కూడా మరి మీరు పంచుకోవచ్చు. మరి ఎలాంటి భయం చూసాం కదా మనం ఇందాక, భయం అనేది సాతాను నుండి వస్తుంది. కాబట్టి మీరు భయపడక ఈ సమయంలో ఏం నేర్చుకున్నారు దయచేసి మీరు పంచుకోండి. ప్రైజ్ లార్డ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, సో దేవుని జ్ఞానం మనుషుల జ్ఞానం. సో హ్యూమన్ థింకింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం చేసేటువంటి క్రియల ద్వారా అని, సో లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అయితే మనం దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉండాలి. అంటే చాలామంది తెలియజేసిన రీతిగా వాక్యాన్ని కాకోకుండా సొంత ఆలోచనల చేత సో వారికై వారు నిర్ణయాలు తీసుకొని ఇది దేవుని నడిపింపు అని అనుకుంటారు. అలా కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ అనేకులు గోల్డ్ విషయంలో కానీ లేకుంటే ఉన్నటువంటి ధనం విషయంలో కానీ సో వారు కలిగి ఉన్నటువంటి ఆలోచనను బట్టి ఇది దేవుడు చిత్తం అనేసి అలా అనుకుంటారు. బట్ దేవుని యొక్క వాక్యము ప్రకారం మనము వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలని మనం నేర్చుకుంటూ వచ్చాను మేము. అదే రీతిగా ఏంటంటే మన భావోద్రేకాలు, సో మనస్సును మనం ఎప్పుడు కూడా మన మైండ్ని మనం రెన్యూ చేసుకుంటూ ఉండాలి. సో సరౌండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కాదు కానీ సో గాడ్లో మనము ఏ స్థితి కలిగి ఉంటున్నాం, దేవుడు మన పట్ల ఏ ఆలోచన కలిగి ఉంటున్నాడు అనేది మనం తెలుసుకుంటుండాలి. ఫైనల్లీ ఏంటంటే వాట్ వీ విల్ థింక్ దట్ విల్ హ్యాపెన్, వాట్ విల్ థాట్ దట్ విల్ హ్యాపెన్. సో మన థింకింగ్ అనేది మన ఆలోచనలు అన్నిటికి కూడా మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనము మూవ్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఏదైతే ఫోకస్ చేస్తూ ఉంటామో అదే మన లైఫ్లో సంభవిస్తూ ఉంటుంది. సో మనం నెగిటివ్స్ కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా మేడం జోక్ గురించి, సో మనము ఎక్కువగా ఇలాంటి కొన్ని విషయాల్లో అయితే మనం అటువంటి ఆలోచన కలిగి ఉంటాం. సో ఒకవేళ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, ఆ చేదు అనుభవాలను బట్టి, ఆ యొక్క సాడ్ సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు కూడా మైండ్ అనేది థాట్స్ అనేవి వచ్చినప్పటికి కూడా అవి వెంటనే మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటూ మన మైండ్ని రెన్యూ చేసుకొని గాడ్లో మనం లీడ్ చేసుకోవాలి. సో మనం ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాం, ఎటువంటి స్పిరిట్ మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. సో ఫైనల్ అంటే మనం ఎప్పుడు కూడా ఎవరితో మనం పోల్చుకోకూడదు. సో వారు ఇలా ఉంటున్నారు, మనం ఇలా ఉంటున్నాం అనేసి. సో రిలీజియన్ బట్టి కాక సో మనం దేవునితో ఫెలోషిప్ కలిగి మనం ఎవరితో కూడా మనం పోల్చుకోకుండా మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మనం ఫుల్ఫిల్ చేసేటువంటి స్థితిలో దేవుని యొక్క సన్నిధికి మనం పూర్తిగా మన ప్రాణ, ఆత్మ, స్పిరిట్, సోల్, బాడీని ఆయనకి మనం సమర్పించుకొని దేవుడు చెప్పిన రీతిగా మనం నడుచుకున్నప్పుడు మనము అన్ని విషయాలు కూడా దేవుని సంతోషపరచు వారమై ఉంటామని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. Okay. So, all with the thought. Somebody wanted to say something. Kirti? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఈ యొక్క దినాన్న నేను వాక్యం నూతనంగా ఏం నేర్చుకున్నానంటే, మొట్టమొదటిగా శరీరానుసరమైన మనస్సు నుండి ఆత్మీయానుసరమైన మనస్సుని ఎలా తరుచుకోవాలి, ఎలా రావాలి అనేసి ఒక అంశం పైన రియల్గా నేను ఒక్క వర్డ్ వల్లనే నేను చాలా బ్లెస్ అయ్యాను. అంటే వాక్యం అంటే మన థాట్స్ వల్ల మెయిన్గా మన థాట్స్ పైన మనం ఉండొద్దు, ఏదైనా దేవుని పైన అనుకోవాలి. మొట్టమొదటిగా నేను నేర్చుకున్నది ఏంటంటే వాక్యం వింటున్నాను కానీ మార్కు సువార్త 7:13 మనము అంటే పారంపర్య చర్యముల వలన దేవుని వాక్యం నిరర్థకం చేస్తున్నాము అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది.
అయితే నా జీవితంలో ఈరోజు నేనేం సరి చేసుకున్నానంటే వాక్యం ఇంత విన్నప్పటికీ కూడా నాకెందుకో దేవుడు ఇదే వర్డ్‌ని రిపీట్ చేస్తా ఉంటున్నాడు. అంటే నేను ఏ విధంగా ఉన్నానంటే ఇప్పటివరకి ఆహ్, అంటే అది నా ఆహ్, అంటే నా పునాది అంటే నాకు వేసిన పునాది అలాంటిది. అంటే నేను ఏ విధంగా ఉన్నానంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము అంటే కమ్మలు పెట్టుకోవద్దు. ఆహ్, అలంకరణలు అంటే మనం వైట్ డ్రెస్సే వేసుకోవాలి. కమ్మలు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు అనేసి ఈ విధంగా అంటే నా పునాది అలా వేశారనమాట. అయితే నేను ఈరోజు ఏం నేర్చుకున్నానంటే రియల్‌గా అంటే లోకానుసారంగా నడుచుకోవద్దు. అంటే ఇది దేవుని వాక్యానికి మనం నిరర్ధకం చేస్తున్నట్టే కదా! ఈ విధంగా పెట్టుకొని. సో, నేను ఇప్పటి వరకు ఈ విధంగా ఉన్నా. అంటే మా వల్ల అంటే నా వల్ల నా ఫ్రెండ్స్‌కి కూడా నాకు తెలియకనే నేను అవును ఈ విధంగా పెట్టుకోవద్దు. అంటే నేను వాళ్ళకి నేర్పించాననమాట. అంటే రియల్‌గా నేను ఎంత మిస్టేక్ చేశానన్నది నేను ఇవాళ రియలైజ్ అయ్యాను సిస్టర్. ఆహ్, అంటే నా వల్ల ఇప్పుడు అంటే ఫస్ట్ అక్క బాప్తిజం పొందిన తర్వాత అక్క నుండి నేను, నా తర్వాత అమ్మ అంటే మా వలన అమ్మ కూడా ఈ విధంగా అయింది కదా! అంటే రియల్‌గా అంటే మా థాట్స్ వల్ల అనేకులు కూడా ఇదవుతుంది కదా! అనేసి నాకు అది లోపల అసలు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అంటే నేను చేసిన మిస్టేక్ ఎంత ఇదనిపిస్తుందో నాకు రియలైజ్ అవుతుంది సిస్టర్. అంటే రియల్‌గా ఇలా కమ్మలు పెట్టుకోవద్దు. వైట్ డ్రెస్ వేసుకొని చర్చ్‌కెళ్ళాలి. అంటే వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. కానీ కమ్మలు పెట్టుకోవద్దు. ఈ విధంగా ఉండొద్దు. ఆ విధంగా ఉండొద్దు. ఈ విధంగా పెట్టుకుంటే మన మనస్సు అనేది ఇదవుతది అనేసి ఈ విధంగా ఉండే నా థాట్. ఎందుకంటే మాకు బేసిక్స్ అలా పునాది ఆ విధంగా వేశారు. కానీ ఈ యొక్క వాక్యం వల్ల ఈరోజు రియల్‌గా నేను నూతనంగా నేర్చుకున్నదంటే ఇదే. అంటే రియల్‌గా ఇలా అంటే పెట్టుకున్నా ఏమవ్వదు కానీ గాడ్ పైన మనం ఫోకస్ చేయాలి అనేసి నూతనంగా ఈ యొక్క వర్డ్‌ని నేర్చుకున్నాను సిస్టర్. రియల్‌గా నేను బ్లెస్ అయ్యాను ఈ యొక్క వర్డ్ వల్ల. నాకు ఎంత వాక్యం నేర్చుకున్నప్పటికి కూడా ఈ యొక్క వచనం మాత్రమే నాకెందుకో దేవుడు రియల్‌గా రిపీట్ చేస్తా ఉంటున్నాడు. అంటే నేను చేసిన తప్పు నాకు రియలైజ్ అయిందనమాట. సో, థాంక్ యూ సిస్టర్. ఈ యొక్క ఆహ్, ఆహ్, విత్తబడిన వాక్యంలో యొక్క మీరు చెప్పినటువంటి వాక్యం వల్ల నేను బ్లెస్ అయ్యాను. నాలో ఉన్నటువంటి ఆ యొక్క మిస్టేక్ దేవుడు సరిచేశాడు. దేవునికి స్తోత్రం. అదే విధంగా ఇంకేం నేర్చుకున్నానంటే మనం పాపం చేస్తున్నామంటే సాటానే రీజన్ అవుతది కాబట్టి మనము ఆ యొక్క విధంగా ఉండొద్దు. ఆ యొక్క సాటాన్‌కి ప్లేస్ ఇచ్చే వారిగా ఉండొద్దు. ఎందుకంటే మనము మన థాట్స్ వల్ల మనము ఎప్పుడైతే ఆడామో తను సాటాన్‌కి ప్లేస్ ఇచ్చాడో అంటే దేవుని కాదని సాటాన్‌కి ప్లేస్ ఇచ్చినప్పుడు తన యొక్క ఆత్మ నశించిపోయి ఉంటున్నది. శరీరానికి అలో చేశాడు. సో, అప్పుడు సాటాన్‌కి బానిసగా అయిపోయాడన్నమాట. సో, ఎప్పుడైతే మన సొంత ఆలోచనల చేత మనము ఎప్పుడైతే దేవుని కాదని మనం ఏ విధంగా అయితే ఉంటామో మనం అప్పుడు సాటాన్‌కి బానిసగా అవుతాం. ఇంకా అప్పుడు సాటాన్ బాగా వాడుకోవడం స్టార్ట్ చేస్తది. మీరు చెప్పినట్టు ఆ యొక్క వ్యభిచారి లైక్ ఎక్సెట్రా స్టోరీ చెప్పినప్పుడు కూడా ఎప్పుడైతే మనము అంటే నేను కూడా ఎప్పుడైతే రక్షణ పొందనప్పుడు అంటే ఈ విధంగా ఉండాలి అనేసి, ఈ విధంగా ఉండాలి అని తెలియనప్పుడు కూడా అప్పుడప్పుడు సినిమాలు చూస్తా ఉండేదాన్ని సిస్టర్. సో, ఎప్పుడైతే మనం ఆ విధంగా అంటే యాస్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ అయ్యుండి కూడా నేను ఈ విధంగా మూవీస్ చూసాను. ఈ విధంగా చేశాను అనేసి ఈ రోజు రియలైజ్ అయ్యాననమాట. అంటే రియల్‌గా కదా! నేను కూడా సాటాన్‌కి ఒక ప్లేస్ ఇచ్చాను కానీ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అంటే ఈ విధంగా దినదినం ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్న కొద్దీ, ఈ విధంగా నేను బలపడుతుంటున్నాను. అంటే ఇన్ని రోజులు ఇంత తెలియక నేను ఈ విధంగా చేశాను. అంటే ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పాపుల వారి ఇంటికెళ్ళాడు. ఎవరు ఇన్వైట్ చేస్తే వారి ఇంటికెళ్ళాడు కానీ తను చేంజ్ అవ్వలేదు. తన వల్ల ఇతరులు చేంజ్ అయ్యారు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పటికి కూడా మనం చేంజ్ అవ్వద్దనేసి నేర్చుకున్నాను సిస్టర్. ఆహ్, అదే విధంగా ఫస్ట్ ఈ విధంగా మనము సాటాన్‌కి ప్లేస్ ఇవ్వద్దు. ఏదైనా ఫస్ట్ దేవునికి ప్లేస్ ఇవ్వాలి. శరీరానుసారంగా మనము థాట్స్‌ని అలో చేయొద్దు. మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్‌ని అలో చేయొద్దు అనేసి నేర్చుకున్నాను. ఎప్పుడైతే ఆడామో ఆ యొక్క స్త్రీ అంటే దేవుడు సృష్టించాడు. నువ్వు సృష్టించిన స్త్రీనే కదా ప్రభు అనేసి ఆ విధంగా అంటున్నాడు. అంటే ఏదైనా దేవునికి తెలుసు. మనం చేస్తామా, చేయమా అన్నది దేవునికి తెలుసు కాబట్టి, ఆ యొక్క పనిని మన చేతికి అప్పగిస్తాడు కాబట్టి, మనం దేవుడిని నిందించే వారిగా మనం ఉండొద్దు. ఆహ్, అదే విధంగా శరీరానుసారంగా మనం నడుచుకోవద్దు. దేవునికి అపోజిట్‌గా ఉన్నటువంటి
ఆ యొక్క ప్రతి థాట్‌ని కూడా మనము వాటిని తీసివేయాలి. మనలో ఉండొద్దు. యాడమ్ ఏ విధంగా అయితే ఉంటున్నాడో మనం అట్టి జీవితాన్ని కలిగి ఉండొద్దు. నిందించే వారిగా ఆ విధంగా మనం ఉండొద్దనేసి నేర్చుకున్నాను సిస్టర్. సో, అదే విధంగా మైండ్‌కి బ్రెయిన్‌కి డిఫరెన్సెస్ చెప్పారు. అదే విధంగా గాడ్స్‌కి మన మైండ్స్‌కి తెలియజేశారు. రియల్‌గా ఈ యొక్క దినాన నేను చాలా బ్లెస్ అయ్యాను సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థాంక్ యూ సిస్టర్. God bless you. God bless you. Anybody else wants to say anything else? Thank you so much, because really God wants to speak to you. Many places I go, one or two people, God will just, their mind will be like this, like this, like this. Yeah, praise God. I know it is the sister might have spoken. Many of you will have this. That's why you're coming at 5 o'clock in the morning, because you want to hear what God is telling you. Anybody else? Otherwise, we can end with prayer. ఎవరైనా ఉన్నారండి చెప్పేవారు? లేకపోతే ప్రార్థనతో మనం ముగించుకుందాం. చాలా చక్కగా చాలా విషయాలు మీరు చెప్పారండి. I just want to know whether the notes that I sent, all of you all are getting, and whether they are useful. మరి నేను పంపిస్తున్నటువంటి నోట్స్ మీ అందరికి కూడా అందుతుందా అండి? అది మీకు ఉపయోగపడుతుందా? Yes, sister. It is useful. ఉపయోగపడుతుందా అండి మీకు? డిస్టర్బెన్స్ వస్తుందా? ఎస్ మ్యామ్. Yes, yes. Okay. I will. Okay. Yeah. Okay. Shall we end in prayer if nobody has anything to share? Yes. Okay. ఓకే. ఇంకా చెప్పేవారు ఉన్నారా? లేకపోతే మనం ప్రార్థనతో ఏం చేసుకుందాం? అలెక్సా. ఫస్ట్ మీరు ప్రే చేసుకోండి. ఓకే. ప్రార్థన చేసుకుందా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా తండ్రి ఉదయకాల సమయంలో నేను స్తుతించేటటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు. ఏకవేకోజామున ప్రభా మరి సిస్టర్ మరియ గారి ద్వారానైనా తండ్రి మంచి తండ్రి చక్కటి వర్తమానం ప్రభా టీచింగ్ మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి శరీరానుసారమైనటువంటి మనసు నుండి ఆత్మానుసారమైన మనసులో ఏ రీతిగా అయా తండ్రి మేము తనే మరి మార్చుకోవాలో ప్రభా, ఏ రీతిగా మా మైండ్ మేము మార్చుకోవాలో ప్రభా, నీ వాక్యానుసారంగా ఏ రీతిగా మేము నడుచుకోవాలో ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అవును తండ్రి మరి ఆయా ఆదాం విషయంలో అనేకమైన విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా. తను తండ్రి ప్రభా ఎప్పుడైతే పండు తిన్నాడో తినడం ద్వారా నాయన ప్రభా ఆయా వెంటనే ప్రభా యొక్క ఆత్మ చనిపోయినట్టుగా తన శరీరానుసారమైన ఆలోచనలతో నా ప్రభా తను తండ్రి సిగ్గుతో అవమానంతో నా ప్రభా తండ్రి ఇతరులు నిందిస్తూ నా ప్రభా అయ్యా ఉన్నట్లుగా మేము చూసి ఉంటున్నాం ప్రభా. అవును తండ్రి అయ్యా తండ్రి ప్రభా అనేకమైనటువంటి ప్రభా సత్యంలో ఈ దినాన్ని మాతో మీరు మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి మేము ఇక అయ్యా తండ్రి నీ వాక్య ప్రకారంగా మేము ఎప్పుడైతే జీవిస్తామో నడుచుకుంటామో నా ప్రభా మరి శరీరానుసారమైనటువంటి మనసు పైన ప్రభా విజయాన్ని మేము పొందగలుగుతామని నేర్చుకున్నాం ప్రభా. ప్రాముఖ్యంగానైనా ఒక్క ఆలోచన, వన్ థాట్ నైనా ప్రభా ఒక ఆలోచన మా జీవితాన్ని మారుస్తుందని మీరు తెలియజేశారు ప్రభా. నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నా. చాలా సార్లు ప్రభా మరి నెగిటివ్ ఆలోచనల ద్వారా నాయన తండ్రి మేము వాటిని ఆలోచిస్తూ అయ్యా తండ్రి మరి నీరసించిపోతున్నాం. భయంకరమైనటువంటి నా ప్రభా నిరుత్సాహంలోకి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటున్నాం ప్రభా. మరి దినాన మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి మరి ఆయా నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా మా జీవితాన్ని బాగు చేయలేవని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కాబట్టి ప్రతి రోజు కూడా నాయన మా యొక్క మైండ్ లో తన యొక్క బ్రెయిన్ లో ప్రభా నూతనమైనటువంటి పాజిటివ్ ఆలోచనలతో ప్రభా అయ్యా తండ్రి మేము నింపుకొని ప్రభా అయ్యా తండ్రి మా యొక్క బ్రెయిన్ లో బ్రాంచెస్ ఏర్పడతాయని మీరు సెలవిచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కాబట్టి నాయన ఏది మంచిదో ఆ యొక్క ఆలోచనలే ప్రభా దినము ప్రభా మేము ధ్యానించుదుము గాక నాయన, మెడిటేట్ చేయుదుము గాక నా ప్రభా. నీ వాక్యము ద్వారానే ప్రభా మా యొక్క బ్రెయిన్ ని మేము సరి చేసుకోగలుగుతామని ఈ రోజు మనం మాకు తెలియజేయబడింది తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన.
మరి ప్రత్యేకంగా ప్రభా అయ్యా తండ్రి యొక్క ఆత్మీయమైనటువంటి మనసు కలిగిన ప్రభా దినదినము మా ఆత్మను మా యొక్క మనసును నూతన పరుచుకుంటూ ప్రభా అయ్యా ఏ నెగిటివ్ ఆలోచనలు మాలోకి రానివ్వకుండా ప్రభా వేటి విషయంలో మేము చింతించకుండా ప్రభా ఈ లోకంలో ఏవి మాన్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి మా జీవితానికి మేలుకరమైనవో నైనా వాటిపైన దృష్టి నిలిపిన ప్రభా వాటిని మేము ధ్యానిస్తూ ప్రభా ముందుకు సాగుతున్న ప్రభా నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా తండ్రి ఈ లోకంలో ప్రభా వేటి విషయంలో కూడా ఈ ప్లెజర్స్ ని బట్టి మేము ఆనందించకుండా ప్రభా ఆ పరలోక సంబంధమైనటువంటి నాయన మీరు మాకు తండ్రిగా ఉన్నారు, మీరు ఒక్కరే తండ్రి మాకు తండ్రిగా ఉన్నారు ప్రభా. ఆ యొక్క గొప్ప విషయం మా జీవితాన్ని ప్రభా మార్చివేస్తుంది ప్రభా. నీకు వందనాలు తండ్రి. కబలో వీళ్ళు ఈ లోకంలో వేటి పైన కూడా ప్రభా మేము ధ్యానం ఉంచకుండా అయ్యా తండ్రి నీ వైపు చూస్తూ ప్రభా మా ఆలోచనలు మార్చుకుని విధానంలో ప్రభా తండ్రి నెగిటివ్ మా నుండి తొలగించుకొని ప్రభా అయ్యా తండ్రి దినం కూడా నీ వాక్యానుసారంగా అయ్యా తండ్రి మేము ముందుకు సాగుతాం. నీ కృప దయచేయమని ప్రభా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను ప్రభా ఈ దినాన ప్రభా మీరే విడుదల చేసి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనంటున్నావు ప్రభా. కాబట్టి మా మైండ్ లో ఉన్నటువంటి ప్రతి ఫాల్స్ టీచింగ్ అంతా కూడా యేసు నామంలో క్యాన్సిల్ చేస్తుంటున్నాం ప్రభా. బిడ్డలు ఎంతమంది అయితే వింటూ ఉంటున్నారు ప్రభా, విన్నారు ప్రభా నీ నామంలో విన్న ప్రతి మా గ్రూప్ లో విన్న ప్రతి ఒక్కరి యొక్క మైండ్ ప్రభా తండ్రి రెన్యూ అవునుగా కన ప్రభా. ప్రతి ఒక్కరు నాయన ఒక మంచి డిసిషన్ తీసుకుని ప్రభా ఈ రోజు నుండి ఈ జర్నీలో ప్రభా ముందుకు కొనసాగుదురుగా కన ప్రభా తండ్రి నీలో ప్రభా తండ్రి మేము సాగుతుండగా ప్రభా ఈ యొక్క తండ్రి ప్రయాణము చాలా సులువుగా ఆశీర్వాదకరంగా నా ప్రభా మా పరలోకపు తండ్రి నీ వైపునైనా ప్రభా నడుచుటకు నీ కృపా సహాయమును మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి నాయన. ఈ టీచింగ్ అనేకులు కూడా నా ప్రభా ముందుకు నాయన నడిపించబడి అనేకులు కూడా వినుటకు మీరే మార్గాలు సరళము చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ఎంత మంది అయితే ప్రభా తండ్రి అయ్యా ఈ రాంగ్ టీచింగ్స్ లో ఉంటున్నారు ప్రభా వారందరికీ కూడా వారు కట్టుకొని ఉన్న ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ నా ప్రభా యేసు నామంలో ఇప్పుడే కూలగొడుతుంటున్నాం ప్రభా. ఎంత మందిలో అయితే స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి ప్రభా. మరి సిస్టర్ గా చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏ రీతిగా నా ప్రభా ఆ వ్యభిచారం నుండి బయట పడలేక ఎంత వేదన పడ్డాడు ప్రభా. అదే రీతిగా నా ప్రభా ఎవరెవరు ఎలాంటి స్ట్రాంగ్ హోల్డ్స్ తో ఉన్న ఈ ఉదయకాల సమయంలో నజరేయుడైన యేసు నామంలో ఆ యొక్క బంధకాలన్నీ కూడా విర్రగొడుతుంటున్నాం ప్రభా. సాతానుడు కలిగించినటువంటి ప్రతి తలంపులను వాడి యొక్క క్రియలన్నీ కూడా చెరబట్టి యేసు క్రీస్తు నామంలో ప్రభా వాటిని ఆ యొక్క చెడు ఆలోచనలు చెరపట్టి నీ వైపు త్రిప్పుతుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా ఈ చెడు ఆలోచనలన్నీ కూడా నాయన తొలగించబడి ప్రతి ఒక్కరు ఆత్మానుసారంగా ప్రభా ఆత్మీయ జ్ఞానం కలిగి ప్రభా ఆలోచన కలిగి నాయన దైవ జ్ఞానంతో ముందుకు సాగుటకు నాయన మా అందరికి మీరు అనుగ్రహించమని ఇంత చక్కటి వాక్యాన్ని చక్కగా వివరించి అయ్యా తండ్రి మాకు అర్థమయ్యే రీతులుగా అయ్యా తండ్రి వివరించిన సిస్టర్ గారిని ప్రభా మీరే బ్లెస్ చేయండి ప్రభా. ఇంకా నీ కుమార్తెను నాయన అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోనండి. అనేకులకు కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలో అనేకులు నీ వైపు త్రిపే విషయంలో నీ దాసురాల్ని మీరు బహుగా మీరు వాడుకొని అభిషేకించి ఇంకా ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. అయ్యా తండ్రి మా సిస్టర్ గారిని పరిచయం చేసిన అలెక్స్ సార్ గారిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అయ్యా సార్ని మీరు బ్లెస్ చేయండి. ఇంకా అనేకులు కూడా ప్రభా తండ్రి నీ దాసుని మీరు పరిచయలో వాడుకోనమని ప్రభా తండ్రి సమస్త మహిమ నీకు చెల్లిస్తూ మా టీంలో జాయిన్ అయినటువంటి గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డను వారి ఫ్యామిలీస్ ని ఉదయకాల సమయంలో బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా. ఈ రోజు మేము కార్నల్ మైండ్ కాకుండా స్పిరిచువల్ మైండ్ తో ప్రభా అయ్యా తండ్రి దినమునైనా ఆశీర్వాదంలోకి ప్రభా మీరు ఇచ్చినటువంటి ఆల్రెడీ మీరు మా కొరకు అన్ని కూడా ఇచ్చారు ప్రభా. వాటన్ని బ్లెస్సింగ్స్ అన్ని కూడా మేము పొందుకుంటూ బ్లెస్ అవుతున్నాయన ముందుకు సాగుటకు కృపద ఇచ్చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థాంక్యూ సిస్టర్. థాంక్యూ సో మచ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. Blessings to you and Pastor Dev. Shalom. Very blessed day. ఓకే అందరికి కూడా సమాధానం కలుగును గాక. ఈ దినం చాలా ఆశీర్వాదకరమైనటువంటి దినం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Amen. Amen. May the love of God the Father, grace of our Lord Jesus Christ, communion, fellowship, and friendship of Holy Spirit be with us now and for all the truth we hear and we receive. Amen. ఆమేన్. 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 Thank you, sister. Thanks a lot. Thanks a lot. Thank you, Alex, for the opportunity. Me. God is good. God is good all the time. Amen. ఆమేన్. 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 Okay, see you all on Thursday. A brother Yeah. has invited me again, so we'll meet on Thursday as well. ఓకే. Meet you all on Thursday. Thank you. ఓకే. God bless. God bless.